తండ్రి అయిన దేవుడు మనందరికీ ఆయుష్ను ఆరోగ్యం అనుగ్రహించి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం పూట ఆయన ఆరాధన కల్పించిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. చదవబడిన లేఖన భాగం నుంచి రోజు మనం ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ఆలోచిద్దాం. ఒక చెడ్డ వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచిద్దాం. ఐగుప్తు రాజు అయిన ఫరోని గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఫరోని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఒక నెగిటివ్ క్యారెక్టర్ని బైబిల్లో ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఒక చెడ్డ వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు ఇతనిలో చెడు ఉంది, ఆ చెడు మనలో లేకుండా కాపాడుకోవాలన్నమాట. ఒక మంచి వ్యక్తిని గురించి ఆలోచించినప్పుడు ఆ మంచితనాన్ని, ఆ ఇన్స్పిరేషన్ మనం తీసుకొని మనం అలాగే ఉండడానికి మనం ఏం చేయాలండి? పడి రెడీ అవ్వాలన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఐగుప్తు రాజు అయిన ఫరో అన్నమాట. ఈ ఫరో అనే దానికి అర్థం ఏంటంటే, ఐడియా ఉందా? ఫరో అనేది ఒక వాళ్ళ వంశం పేరు అన్నమాట. మహావంశం అంటారు అన్నమాట. ఐగుప్తు రాజులను ఎవరైనా సరే ఏమంటారు? ఫరోనే అంటారు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఐగుప్తు రాజు పరిపాలించే కాలంలో 17వ ఫరో ఆయన. అందుకే మోషే కూడా అంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడు అనమాట. అంటే ఆ మహావంశానికి చెందిన వ్యక్తి ఎవరు? ఈ ఫరో. ఆ వంశం నుంచి ఏమవుతారంటే ఐగుప్తుకి రాజు అవుతారన్నమాట. కాబట్టి ఫరో అనే పదానికి అర్థం ఏంటంటే రాజవంశము లేదా మహావంశం అన్నమాట. అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోయే కాలంలో, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్న కాలంలో పరిపాలించిన రాజు పేరు అంటే రామ్సేస్. ఆయన పేరు రామ్సేస్. అంటే చరిత్ర ప్రకారం వెళ్తే ఆయన పేరు ఏంటి అంటే, ఫరో అనేది ఆయన స్థానం, లేదా సీఎం అనేది ఒక స్థానం కదా, ముఖ్యమంత్రి అనే స్థానం, పిఎం అనేది ఒక స్థానం. అలాగే ఫరో అనేది ఒక స్థానం అన్నమాట. అంటే ఆ వంశానికి చెందిన వ్యక్తి అనమాట. అప్పుడు ఆయన పేరేంటి? రామ్సేస్ అన్నమాట. అందుకే రామ్సేస్ పీతోము 2 పట్టణాలు కట్టించాడు అన్నమాట. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బాగా చదవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకళ్ళు. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్టనెను. చూడండి, ఒక రాజ్య పరిపాలన ప్రారంభమైందన్నమాట. అప్పుడు ఎలాంటి వ్యక్తి వచ్చాడు అక్కడికి? యోసేపుని ఎరగని కొత్త రాజు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, యోసేపుకి ఐగుప్తుకు ఒక లింక్ ఉందన్నమాట. ఏంటి ఆ లింకు? చుట్టుపక్కల దేశాలు మొత్తం కరువు వచ్చింది. ఈ ఫరోకు కళ వచ్చింది. ఏంది ఆ కళ? కరువు వచ్చింది కళ వచ్చిందన్నమాట. ఆ కళభావం ఎవరు తెలియదు? ఫరో తెలియదు అన్నమాట. ఎవరు తెలియపరిచారు? చెరసాల్లో ఉన్న యోసేపు తెలియపరిచారు అన్నమాట. ఆ తెలియపరిచిన తర్వాత అప్పుడు ఐగుప్తుకున్న ఖ్యాతి, ఐగుప్తుకున్న ల్యాండ్ వాల్యూ, ఐగుప్తుకున్న ధాన్యపు గాజులు, ఐగుప్తుకున్న ఏదైనా సరే ధనం కానీ, బంగారం కానీ, వెండి కానీ, అదంతా పెరిగింది. ఒక స్థాయికి వచ్చిందన్నమాట. ఏంటిది? ఐగుప్తు. ఎవరి వల్ల వచ్చింది? కేవలం దేవుడు యోసేపు ద్వారా చేశాడనమాట. ముఖ్య కారణం ఎవరంటే దేవుడైతే, రెండవ కారణం ఎవరు? యోసేపు అన్నమాట. అప్పుడు ఒకళ్ళ వల్ల దేశం బాగుపడ్డా, ఒకళ్ళ వల్ల రాష్ట్రం బాగుపడ్డా, ఒక వల్ల వాళ్ళ గ్రామం బాగుపడ్డా ఎవరిని జ్ఞాపకం ఉంచుకోవాలి? ఇప్పుడు మనం ఉన్నామండి, స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీని ఎవరైతే పోరాటం చేశారో, అంబేద్కర్ గారిని ఏం చేస్తామంటే మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళని గుర్తిస్తామన్నమాట. వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నా, వాళ్ళని ఎవరైనా మనం తిట్టినా, ఎవరైనా అసభ్యకరం పోస్టులు పెట్టినా, కనీసం రియాక్ట్ అయ్యి కనీసం మన బూతులు తిట్టపోయినా సరే, అరే నువ్వు ఇలా చేయకూడదు ఏదో కామెంట్ అని కనీసం పెడతామంట. అలా మాట్లాడకూడదు పెడతామంట. వీలైతే చట్టంలో ఇరికి చేస్తామంట. అప్పుడు ఈ ఐగుప్తుని పరిపాలించే రాజుకి ఎవరు తెలీదు? యోసేపు తెలియాలన్నమాట. యోసేపు తెలియాలన్నమాట. అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, చరిత్ర తెలియాలా. చరిత్ర తెలియకపోతే కష్టం. ఇప్పుడు కొన్ని సంఘాల్లో కూడా సంఘ సభ్యత్వం, సంఘం యొక్క వాతావరణం, అపోస్తలుల బోధ, క్రమశిక్షణ, దీర్ఘశాంతం తెలియకపోతే ఏమవుతుందండి? కొత్తగా పరిపాలించబడితే ఏమవుతుందండి? ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే, ఐగుప్తుని పరిపాలించడానికి ఒక రాజు వచ్చాడు. ఎవరి గురించి తెలియదు? యోసేపు గురించి తెలియదు అన్నమాట. చరిత్ర తెలియకపోతే ఏమవుతుందంటే దౌర్భాగ్యంగా ఉంటామన్నమాట. పాత నిబంధనలో ఒక సిస్టమ్ ఉందన్నమాట, ఇప్పుడు కూడా ఉంది. ఎవరైనా ఒక వ్యక్తికి ఉపకారం చేస్తే దానికి ఏం చేయాలండి? ప్రత్యుపకారం చేయాలన్నమాట. దావీదుకి యోనాతాను చేశాడన్నమాట. ఏంటిది? ఉపకారం చేశాడన్నమాట.
దావీదు తర్వాత యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు అనమాట. అప్పుడు సౌలు కుటుంబంలో ఎవరైనా సరే ఉపకారం చూపుటకు ఎవరైనా ఉన్నారన్నమాట. ఎవరు ఆ వ్యక్తి? మెఫీబోషెత్ అని వ్యక్తి అనమాట. అతనికి ఉపకారం చేశాడనమాట. అంటే పాత నిబంధన మనుషులు అంటే ఏదన్నా సహాయం చేస్తే ఆ సహాయాన్ని ఖచ్చితంగా గుర్తించి అతనికి విలువని చేస్తారంటే అతనిని కాపాడతారన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరిని బట్టి ఐగుప్తుకు వచ్చారు? ఇశ్రాయేలీయులు ఎవరిని బట్టి ఐగుప్తుకు వచ్చారు? 72 మంది యోసేపుని బట్టి ఐగుప్తుకి వచ్చారన్నమాట. వాళ్ళు క్రమంగా దేవుడు దీవించే కొద్ది అంటే జనాభా విస్తరిస్తున్నారు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు ఒక జనాంగంగా అవుతున్నారు. కాలక్రమంలో ఏంటంటే యోసేపు చనిపోవటం, యోసేపు చనిపోయిన తర్వాత కొత్త రాజు పరిపాలించటం, ఆ రాజు ఏం తెలియపోవటం, చరిత్ర తెలియమాట. చరిత్ర తెలియాలి ఎవరికైనా సరే, మనకైనా సరే, ముందున్న వారికైనా సరే. ఇప్పుడు అపోస్తులు ఏ త్యాగాలు చేశారో, ఆదిమ సంఘాలు ఏ త్యాగం చేశారో, మనకి సువార్త ఎలాగొచ్చిందో, ఈ ప్రాంతానికి సువార్త ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడిందో మనం తెలియదు అనుకోండి, దాన్ని ఎలా టేక్ ఇట్ ఈజీ ఉంటామన్నమాట. అదే సువార్త పోనీ మన దగ్గర బైబిల్ ఎలా వచ్చింది? పోనీ దీన్ని తెలుగులో ఎవరు రచించారు? తెలుసుకున్నాం అనుకోండి, దాని మీద ఇష్టం పెరిగిద్ది. తెలుసుకోలేదు అనుకోండి, అలాగలా వచ్చిందిలేండి అనుకుంటామన్నమాట. కాబట్టి చరిత్ర తెలియాలి, దేనికైనా సరే చరిత్ర అన్నమాట. ఇక్కడ ఫరో గురించి వస్తే ఎవరి గురించి తెలీదు? ఐగుప్తుని పరిపాలించే రాజుకి యోసేపుని ఎరగని అనమాట. యోసేపు ఎరగాలన్నమాట. యోసేపు చేసిన ఖ్యాతి, యోసేపు ఐగుప్తుకు పెంచిన విధానం కానీ అది అద్భుతం. అది ఎవరో ఊహించారన్నమాట. సడన్గా ఐగుప్తు సామాన్యంగా ఉండిద్ది, కానీ అలాంటి సామాన్యం ప్రపంచం మొత్తం ఎవరు కొలిచారు? ఐగుప్తుకు వెళ్ళి చూసారన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి స్థలం, ల్యాండ్ డాక్యుమెంట్లు, ప్రతి ఒక్కరు వచ్చి వెండి, ప్రతి ఒక్కరు వచ్చి బంగారం, పశువులు, గుడ్లు అన్ని తీసుకొని చక్క పెట్టారు, ఐగుప్తుకు పెట్టారన్నమాట. ఐగుప్తుకు పెట్టి అప్పుడు ఆయన తాకట్టు పెట్టుకుని ధాన్యం ఇవ్వటం, ధాన్యపు గాజులు నిలిచినమాట. ఆ కాలంలోనే యోసేపు మనకుంటాం. పూర్వకాలంలో అనాగరికులు వాళ్ళకి ఏమీ తెలియదు అంటమాట. ధాన్యపు గాజులు నిలువ చేయాలి, ధాన్యాన్ని దాచిపెట్టాలన్న సంగతి ఎప్పుడు తెలుసు వాళ్ళకి? ఎప్పుడో తెలుసు అన్నమాట. ఒకప్పుడు లెవెల్ టూబ్ లేదు. ఒక ప్రాంతాన్ని కట్టాలంటే, ఒక ఐగుప్తు పిరమిడ్ కట్టాలంటే లెవెల్ టూబ్స్ ఉన్నాయి అప్పుడు. మరి ఎలా కట్టారు? వాళ్ళకున్న మేధస్సు మాకు లేదన్నమాట. చుట్టూ పాతిస్తారన్నమాట, నీళ్లు పోస్తారు, ఆ నీళ్లు కొలతేస్తారన్నమాట. అంటే వాళ్ళకున్న మేధస్సు చూడండి. అంటే అందరు కాదు, కొంతమందికి బాగా ఆలోచిస్తారన్నమాట. కాబట్టి చరిత్ర తెలియాలి మనకి. చరిత్ర ఈ ఐగుప్తుని పరిపాలించే రాజుకి, ఫరోకి ఎవరు తెలీదు? యోసేపు తెలియదన్నమాట. యోసేపు యొక్క ఉన్నతత్వం తెలియదన్నమాట. ఆ తెలియకపోవటానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే తెలియదో అతను రాంగ్ స్టెప్ ఏమైందంటే ప్రారంభం అయిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకు చరిత్ర తెలియాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి అమ్మ మీద, నాన్న మీద ఎక్కువ రేఖ అవుతున్ననుకోండి, వాడికి ఏం తెలియదు? చిన్నప్పుడు చేసింది మర్చిపోయాడు అన్నమాట. ఒక వ్యక్తి వేరే వ్యక్తి మీద చేసామనుకోండి, ఏం తెలియదు? అంటే చరిత్ర దేనికే సరే చరిత్ర తెలియకుండా ఉంటే చరిత్రహీనులుగా మిగిలి పోతామన్నమాట. ఐగుప్తు పరిపాలించిన ఫరో, ఈ రామ్సెస్ అనే ఫరో ఏం తెలియదు? యోసేపు గురించి తెలియదన్నమాట. యోసేపుని ఇంతకు ముందును పరిపాలించిన ఫరో అక్కడ పెట్టుకోండి, ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రం తొడిగించి తన రథం ఎక్కించుకొని అతను ఇంట్లో ఉండటం తప్ప ఏమి చేసేవాడు కాదన్నమాట. ఆ ఖ్యాతినిచ్చాడన్నమాట. ఎవరికి? యోసేపుకి. యోసేపు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నువ్వు జీవించిన సంవత్సరంలో ఎన్ని అని అడిగాడన్నమాట. అంటే గౌరవంగా ఆయన సన్నిధి పిలిపించి అంత స్థితి ఉంది ఎవరికి? యోసేపుకి అన్నమాట. కానీ కాలక్రమం లేదంటే రోజు గడిచిపోయిందంటే చరిత్ర అంటే మర్చిపోయారన్నమాట. అప్పుడు ఐగుప్తుని ఎన్నొచ్చును, అప్పుడు యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఎలా ప్రారంభించాను చూడండి. కాబట్టి ఒకటి చరిత్ర 9 వచ్చును, అతడు జనులతో ఇట్టనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నది, వారు విస్తరింపకున్నట్లు మనము వారి యుక్తిగా జరిగించడము అన్నమాట. అతడు జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, వారి విస్తరింపనాకున్నట్లు మనం వారి యుక్తిగా జరిగించడము. రండి, లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అని అన్నమాట. కాబట్టి వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టకు వెట్టి పనులు చేయించమంటారు. రెండవ సంగతి ఏంటంటే, ఈ ఫరో అంటే నేనంటే ఇప్పుడు మన ఫరో గురించి కాల్సిన నెగిటివ్ క్యారెక్టర్, చెడ్డ వ్యక్తిత్వం. ఒక చెడ్డ వ్యక్తిత్వం ఏంటి? ఒక మనిషికి చరిత్ర తెలియాలని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, ఏదైనా ప్రారంభం కార్యారంభం కంటే కార్యాంతం మేలే, కానీ ప్రారంభం ఎలా తెలియాలన్నమాట. ప్రారంభంలో పడ్డ కష్టాలు, అది ఎలా వచ్చింది అని తెలియకపోతే అతను ఏమవుతాడు? రాంగ్ ట్రాక్లోకి వెళ్తామన్నమాట. అంటే చెడు మార్గంలోకి వెళ్ళిపోతామన్నమాట. చెడు మార్గంలోకి వెళ్ళిపోతామన్నమాట. చరిత్ర తెలియకుండా ఎవరు ఉండకూడదు. చరిత్ర తెలియాలి, దేని చరిత్ర తెలియాలి మనకి అన్నమాట. రెండవ సంగతి అంటే, అతను ఎలాంటి వ్యక్తి అంటే, ఒకరిని అభివృద్ధి కోరుకొని వ్యక్తి అన్నమాట. చూడండి,
క్రమంగా ఎవరు అభివృద్ధి ఇశ్రాయేలీలు 72 మంది వచ్చారన్నమాట. 400 ఏళ్ళలో ఎంతమంది అయ్యారండి? ఎంతమంది అయ్యారండి? 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు అంటే ఈ 120 సంవత్సరాల్లో మోషే రావటం, ఈ 120 సంవత్సరాలు గమనిస్తే కాలుబలం ఎంతమంది? కాలుబలం అంటే డానీ లాంటి వాళ్ళు, లేకపోతే జీవం లాంటి వాళ్ళు, ఇంకా వయసు 20 పైన ఉన్నవాళ్ళు, లేదంటే కాలుబలం అంటే 6 లక్షల మంది అన్నమాట. అంటే యుద్ధం చేసే నైపుణ్యం అన్నమాట. మరి మిగతా ముసలోళ్ళు, వృద్ధులు, మరి పిల్లగన్నాలు, లేడీస్, పిల్లలు కలిస్తే దాదాపు 30 లక్షల మంది చిల్లరన్నమాట. వాళ్ళు విస్తరిస్తున్నారన్నమాట. ఆ విస్తరించే క్రమంలో ఈ ఫరో, ఈ నెగిటివ్ క్యారెక్టర్కి ఏమొచ్చింది? ఒక చెడ్డ ఆలోచన అన్నమాట. వీరు విస్తరింపకున్నట్లు ఏం చేద్దాం? చూడండి 9 వచనంలో, అతడు జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదము. రండి, లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురే అన్నమాట. అంటే ఒకరి అభివృద్ధి కోరుకోరనే వ్యక్తి ఎవరు? ఫరో. ఇప్పుడు మనకొద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మంచి బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మంచిగా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి మంచి స్థానంలో మంచి బట్టలు వేసుకొని ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మనం కనీసం ఎంతో కొంత మనలో ఏమన్నా ఇతరులు అభివృద్ధి కోరుకోని లక్షణం పెరుగుతుందని ఒకసారి పరిశీలించుకుందాం మనం. ఇది చాలా రాంగ్ అన్నమాట. అప్పుడు ఎవరు? ఈ వ్యక్తిత్వం ఎవరిది? సాతాన్ది. సాతాన్ నుంచి ఎవరికి వచ్చింది? ఫరోకి వచ్చింది. ఫరో నుంచి ఎవరికి వచ్చింది? మనకు వస్తుందన్నమాట. అంటే ఎవరైనా విస్తరిస్తుంటే, ఎవరైనా చూడండి, కొంతమంది పిల్లల పాపలతో సంతోషంగా ఇల్లు కట్టుకొని మంచి స్థలాలు కొనుక్కుంటూ హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించే వ్యక్తి కొంతమంది ఊరకే వచ్చినాయా, వాళ్ళ మోసం చేసి వీళ్ళ మోసం వచ్చారు అని సనుగుతారండి. ఆ సనిగే క్రమంలో ఈ ఎందుకు వచ్చిన సనుగులు అంటే, ఇదిగో ఒక వ్యక్తిని అభివృద్ధి కోరుకోరని వ్యక్తి అన్నమాట. ఎవరి గురించి అయినా సరే అలా అనుకుంటున్నామో మనం పరిశీలించుకుందాం. ఓకే, ఈ నెగిటివ్ క్యారెక్టర్ని మనం ఆలోచన కారణం అంటే గుర్తుపెట్టుకోండి, మీ ముందున్న వాళ్ళు, మీ వెనకున్న వాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అభివృద్ధి చెందితే మనం అభినందించాలి. ఏం చేయాలండి? మనకన్నా చిన్నవాడు, మనకన్నా పెద్దవాడు ఏం చేస్తున్నాడు? మంచి ఉద్యోగాల్లో, మంచి పొజిషన్లో అనుకోండి, ఏం చేయాలండి? అప్రిషియేట్ చేయాలి. మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు, ఎలా ఉండాలండి? మంచిగా ఏం చేయాలండి? వాళ్ళని సహకరించాలన్నమాట. ఇలా సహకరించిన వ్యక్తిత్వం ఎవరిదంటే ఎవరిదే? ఒకళ్ళని అభివృద్ధి కోరుకోని వ్యక్తి అన్నమాట. ఈ ఫరో ఏం కోరుకున్నాడంటే, ఒకటి చరిత్ర తెలియడం మర్చిపోయాడు అన్నమాట. యోసేపును మర్చిపోయాడు. యోసేపుని ఎరగని కొత్త రాజు అన్నమాట. యోసేపు యొక్క చరిత్ర అన్నమాట. రెండోసారి ఏంటంటే, వీళ్ళు విస్తరిస్తున్నారు, వీళ్ళు విస్తరించకుండా మనం చేద్దామని ఏం చేశాడు ఆయన? ఒక కుట్ర, ఒక చెడ్డ ఆలోచన పడనమాట. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద తప్పుకైనా సరే భారీ మూలం ఎక్కడ ప్రారంభమైందంటే ఒక ఆలోచన దగ్గరే ప్రారంభమైందన్నమాట. ఒక ఆలోచన మనల్ని ఫస్ట్ నడిపించనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఫరో? ఆయన మన ప్రారంభం నుంచి ఆలోచన అన్నమాట. ఒకటి చరిత్ర లేదు, రెండు అతని ఆలోచన విధానం ఏమైపోయింది? మారిపోయిందన్నమాట. ఎందుకంటే ఇది నెగిటివ్ క్యారెక్టర్, అదేందా? ఇది మనలో లేకుండా మనం కాపాడుకుందాం. ఏది? ఒకళ్ళ అభివృద్ధిని చూసి, ఒకళ్ళ బాగుపడడం చూసి మనం కులుకోవద్దు, ఎవరే కులుకోవద్దు అన్నమాట. అలాంటి వ్యక్తిత్వం మనలో ఉంటే మన యేసు ప్రభు స్వారూప్యం ఎప్పటికీ మనం సంపాదించాలన్నమాట. చూడండి తర్వాత 14 వచనం, 13 వచనం. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునిది, వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసికించిరి. ఎందుకు జరుగుతుంది ఈ పాపం? అంటే ఎలాంటి వ్యక్తి అండి? కఠినంగా సేవ చేయించుకునే వ్యక్తి అన్నమాట. అంటే ఏముందండి ఇతనిలో? ఏముండింది ఇతనిలో? కఠినత్వం ఉందన్నమాట. అంటే వీళ్ళని ఎలాగా తొక్కాలి, అనదొక్కాలి అన్నమాట. అధికార ద్రోహం ఉంది, అనదొక్కే మనసు ఉందన్నమాట. ఎవరికి? ఈ పూర్వకమ్మట. శ్రమ పెట్టి చూడండి. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకునేది, వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలం ప్రతి పనిలోను కఠిన సేవ చేయించరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 72 మంది విస్తరిస్తున్నారు అనమాట. ఐగుప్తుకి బలం ఎవరు? ఇశ్రాయేలు అన్నమాట. పొలం వాళ్ళే, ఇటుకల వాళ్ళే, మట్టి పని వాళ్ళే,
ధాన్యపు గాదులో పని వాళ్ళమాట. పని మొత్తం ఎవరో తను. ఇప్పుడు మామూలుగా అయితే పూర్వకాలంలో ఒక వ్యక్తి పొలం వేసుకుంటాడు అనమాట. కానీ పొలం వేస్తే పొలం పని చేసేటప్పుడు ఎవరు? ఐగుప్తు ఇశ్రాయేలీలు అన్నమాట. ఈ ఇశ్రాయేల్ అన్ని పనుల్లో కఠిన సేవ చేసినమాట. అంటే ఇశ్రాయేల్ నుంచి కేవలం శ్రమ పెట్టడానికే పుట్టినట్టు ఉన్నాడనమాట. శ్రమ పెట్టడానికే పరిపాలించినట్టు ఉన్నాడనమాట. మనం ఎవరైనా శ్రమ పెడుతున్నామా? మనం ఎవరైనా నాశనాన్ని కోరుకుంటున్నామా అని మనం పరిశీలించుకుందాం అన్నమాట. ఈ ఫరో ఒక వ్యక్తిని బలవంతంగా కష్టపెట్టి ప్రతి పనిలో ఇబ్బంది పెట్టి ఉన్నాడనమాట. ఎవరినైనా ఎప్పుడైనా మనం పనిలో మనం ఇబ్బంది పెడుతున్నామా పరిశీలించుకోండి. ఇది నెగిటివ్ క్యారెక్టర్ అన్నమాట. ఇది పాజిటివ్ కాదు, ఇది మంచి లక్షణం కాదన్నమాట. ఒక వ్యక్తి శ్రమ పెట్టాడన్నమాట. చూడండి, ఇటుకల్లోనూ పొలం పనులు అన్ని పనుల్లో ఫరో వేసాడు, శ్రమ పెడుతూనే ఉన్నాడన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉన్నా చూడండి. ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకోండి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలం పనిలోను, ప్రతి పనిలోను కఠినమ సేవ చేయించి వారు ప్రాణములు విసిగించరు. ఎవరి ప్రాణమునైనా సరే మనం విసిగిస్తున్నామా పరిశీలించుకోనమాట. ఇది నెగిటివ్ క్యారెక్టర్ అనమాట. ఈ ప్రాణాలు విసిగించే పరిస్థితి మనలో ఉందనుకోండి, మనం ఫరో యొక్క జీవితంలో మనం పాలుభాగస్వాతం అన్నమాట. కాబట్టి ఫరో యొక్క నెగిటివ్ క్యారెక్టర్ ఏంటండి? కఠిన సేవ చేయించడం అన్నమాట. అంటే ఒకళ్ళ శ్రమపరచడం, శ్రమ పెట్టమంట. కాబట్టి శ్రమ పెట్టకూడదండి. మనం ఏం చేయకూడదండి? శ్రమ పెట్టకూడదన్నమాట. 15 వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రు పూయు అను హెబ్రీల మంత్రస్థానాలు మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీల మంత్రస్థానం పని చేయు వారిని కాన్పులు పీట మీద చూచినప్పుడు మగవాడైనలా వారిని చంపుడి, ఆడదానైలా దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. అయితే మంత్రశాలలు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రశాలను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లను బ్రతకనిస్తారు? ఈ పని ఎలా చేస్తారని అడిగానమాట. ఏం చేశాడు ఆయన? ఈ నెగిటివ్ క్యారెక్టర్లు ఏం చేస్తాడు ఆయన? మంత్రశాలను పిలిపించి, ఒకప్పుడు ఎవరండి అంటే పురుడు పోసేవాళ్ళు ఎవరండి? మంత్రశాలలు అన్నమాట. అంటే ఈ ఇశ్రాయేల్ స్త్రీలు అలాంటి వాళ్ళు అంటే మంత్రశాలని వెళ్ళే సమయానికి ఏమవుతుందండి? డెలివరీ అయిపోయింది. ఇప్పుడు అది పెట్టి ఇది పెట్టి ఆ మిషన్ పెట్టి ఈ మిషన్ పెట్టి టైం గంట పెట్టింది, 4 గంటలు పెట్టింది, 4 గంటలు పెట్టింది, ఏడిపిస్తారనమాట. ఒకప్పుడు ఏంటండి, ఈ మంత్రస్థాన్ని ఆడికి వెళ్ళే సమయానికి పిల్లగానేసి పక్కన ఇస్తారనమాట. అలాంటి ఒకప్పుడు ఆశీర్వాదం అలా ఉండేది. మీరు హెబ్రీస్తుల మంత్రస్థాన్ని పని చేయొచ్చు, వారి కాన్పులపేట మీద చూచినప్పుడు మగవాడైన చంపుడి, ఆడదైన దాన్ని బతకనైనా వారితో చెప్పాను. అయితే మంత్రస్థానం దేవునికి భయపడి, అంటే ఈ అర్థమవుతుందంటే ఫరో యొక్క జీవితం ఎక్కడైనా ఒక పాజిటివ్ క్యారెక్టర్ కనీసం కొంత అయినా చూడండి. పాత్రమంది చరిత్రలో కొంతమంది చూస్తే కొంత అయినా కనపడుతుంది, ఒకవేళ అసలు కనపడదు అన్నమాట. ఈ ఫరో ఈ చెడ్డ వ్యక్తిత్వంలో టాప్ అన్నమాట. చరిత్ర తెలియదు, ఇశ్రాయేలును బాధ పెట్టాడు, చెడ్డ ఆలోచన పన్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమంటే దేవుని జోక్యానికి, ఏదంటే దేవుని జోక్యం? ఒక వ్యక్తి జీవితంలో సంతానాన్ని ఇస్తున్నానంటే కారణం ఎవరండి? ఈ మధ్య చూడండి, మగపిల్లని అయితే ఏం చేయాలంట? చంపేయాలంట. ఆడపిల్లని అయితే ఏం చేయాలంట? బతికాలన్నమాట. ఈ కొంతమంది ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఎవరికైనా సరే ఆడపిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఎంత ఆనందమో. ఎవరికైనా మగపిల్లలు పుట్టారనుకోండి, మొహలు ఏమో చెప్పండి, నల్లగా అవుతాయి అన్నమాట. అంటే వీళ్ళు కూడా చెప్పండి, ఎక్కువ ఆడపిల్ల అందరికి ఆడపిల్లలు పుట్టారన్నమాట. వీడు కూడా ఏ టైపు, పొర కూడా ఏ టైపు, ఆ టైప్ అనమాట. మగపిల్లలు తెంచాలంట, పని చంపాలన్నమాట. ఆడపిల్లలు తెంచాలంట, బతికాలన్నమాట. ఇతర ఉద్దేశం వెనక చాలా కారణం ఉందన్నమాట. మగపిల్లడు వస్తే ఏమైంది? సంతానం విస్తరించింది. సంతానం విస్తరిస్తే ఏమైంది? జనం గొప్ప అన్నమాట. కాబట్టి ఈ ఫరో పైన ఈ చెడ్డ కార్యం ఏంటంటే మంత్రశాలను పిలిపించి పిల్లల్ని చంపడానికి ప్రయత్నించారన్నమాట. ఇదే పిల్లల్ని చంపిన వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి? బైబిల్ చరిత్రలోనే 2 సంవత్సరాల పిల్లల్ని చంపిన వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభు. ఎవరమ్మా? ఎవరు? హేరోదు, మహాహేరోదు అన్నమాట. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏంటంటే ఇదే, ఇక్కడ మోషే, అక్కడ యేసు ప్రభు. ఇక్కడ మోషే ఐగుప్తు బానిసత్వం నుంచి ఎవరు విడిచిపెడతాడు? ఇశ్రాయేల్ని విడిచిపెడతారన్నమాట. అక్కడ మహాహేరోదు అంటే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడేమో, రాజ్యం అంటున్నారు, రోమరాజ్యం పోయిద్దేమో అనుకొని అంటే పిల్లల్ని 2 సంవత్సరాల మగ పిల్లలు మొత్తం చంపించమాట. ఫరో అలాగే పోయాడు, హేరోదు అలాగే పోయాడు అన్నమాట. వాళ్ళ ముగింపు చూస్తే మరీ దారుణంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కాన్పులు మంత్రస్థానం పిలిపించిందంటే మగపిల్లని చంపాడు అన్నమాట. ఎంత నీచాతి నీచ స్థాయికి వెళ్ళాడంటే ఎవరో? ఫరో. అతని ఆలోచన మీద అర్థమవుతుంది మీకు. అంటే పిల్లలు ఎవరు వస్తారంటే పిల్లల్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఈ దేవుడు ఇచ్చేదానికి జోక్యం చేసుకొని చంపించే కార్యక్రమాలు ఎవరున్నారు?
ఇప్పుడు చాలా మంది అండి, ఇంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ సినిమా మీకు గుర్తుందా, ఇక్కడ పెద్ద కాలువ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ కాలువలో ఒక ఆమె కనేసి చిన్న 8 నెలల పిల్లగా 3 రోజుల అమ్మాయో అబ్బాయో పడేసి కాళ్ళ పడేసి వెళ్ళిపోయిందన్నమాట. అమ్మాయి కేకేసి ఏడిసి చచ్చిపోయింది. గుర్తుపెట్టుకోండి బాగా. ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు ఇక్కడ కాలువ పక్కన కాలం అనమాట. మీరు బెంగళూరులో ఉన్నది నాకైతే బాగా గుర్తుందన్నమాట. కనేసి వెళ్ళిపోయారన్నమాట. ఏడిసి చచ్చిపోయిందన్నమాట. కానీ కారణం ఏంటి? మనిషి చంపాలనుకుంటున్నమాట. అంటే పిల్లల్ని చంపాలనుకునే వ్యక్తిత్వం ఇప్పుడు సమాజంలో ఇప్పటికీ ఉందన్నమాట. ఇప్పుడు మరీ దారుణం అయిపోయిందన్నమాట. ఏమైపోయింది ఇప్పుడు మరి దారుణం? సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, బాగా పెళ్లి వేసుకున్నారు అనమాట. పెళ్లి వేసుకుని అన్నమాట హనీమూన్కి వెళ్ళి విషం మీద చంపుతున్నారు. మరీ దారుణం అయిపోయిన పరిస్థితులు అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రస్నానాలు చేసినంటే చంపండి అని చెప్పారన్నమాట. కానీ ఆ మంత్రస్నానం చూడండి దేవునికి భయపడి. ఎందుకైనా భయపడ్డారు దేవుడికి? వాళ్ళు దేవునికి ఎందుకు భయపడ్డారు? పిల్లల నుంచే దేవుడు అన్న సంగతి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఏ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కులైనా సరే, ఎవరైనా సరే పిల్లల నుంచి ఎవరు మాత్రమే? దేవుడు మాత్రమే కనీసం తెలుసు అన్నమాట. అది తెలిసిన వ్యక్తి ఏం చేయాలంటే, ఒక వ్యక్తిని ఏం చేయడు, పిల్లల్ని ఏం చేయడు, ఇబ్బంది పెట్టామన్నమాట. కానీ ఈ ఫరో పిల్లల్ని చంపడానికి ప్రయత్నించామన్నమాట. మంత్రసాలను కొన్నంత బుద్ధి కూడా ఎవరు లేదు, ఫరోకి లేదన్నమాట. కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు చేసిన గొప్పతనం చూడండి. ఫరో ఎవరు? రాజు. ఆల్రెడీ ఇస్రాయేల్ని శ్రమ పెడుతున్నాడు, ఇస్రాయేల్ని బాధ పెడుతున్నాడు అనమాట. ఈ బాధ చంపేసే అవసరం అయితే. కానీ మంత్రసానులు ఎవరికి భయపెట్టారు? కేవలం ఫరో కన్నా గొప్ప వాళ్ళు ఎవరు? దేవుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఒక మాట చెప్పారన్నమాట. ఏమని? ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, మేము వెళ్ళే సమయానికి ఏమవుతానంటే కనేస్తున్నారు అని చెప్పారు. సింపుల్గా అనేసారంటే తప్పించుకొని వెళ్ళిపోయారన్నమాట. మనం భయపడతాం దేవునికి అంటే. ఇక్కడ మీరు ఆగితే ఒక విషయం వెనక ఇది దేవుడిది, ఇది దేవుని జోక్యం ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవునికి భయపడి అన్నప్పుడు అది చేస్తుంది దేవుడు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? మంత్రస్నానాలకు అర్థమైంది అన్నమాట. మనం ఏదైనా విషయాన్ని, ఏదైనా సమస్యని మనం పరిశీలించినప్పుడు ఇది దేవునికి సంబంధించింది, ఆషామాషి సంబంధించిన వ్యక్తిత్వం కాదు, ఎలా పడితే అలా చేసేది కాదు అని మనం ఎప్పుడైనా కనీసం కొద్దిగా పరిశీలించుకుంటున్నామా? మనం పరిశీలించుకుందాం. ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక సమస్యని, ప్రాబ్లాన్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఇది దేవునికి సంబంధించింది. సంఘంలో మనం ఉన్నప్పుడు సంఘం ఎవరిది? క్రీస్తుది. సంఘం యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు అన్నమాట. సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? సంకల్పించమాట. ఎలా పడితే అలా మాట్లాడటం కానీ, ఎలా పడితే అలా వివరించడం కానీ మనకు తగునా? ఇది ఎవరిది? దేవునికి భయపడి. అసలు మనం గతంలో ఆలోచించమాట. ప్రస్తుతం అంతరించిన పోతున్న అంశం ఏంటంటే భక్తి, భయం రెండూ లేవు అన్నమాట. భక్తి లేదు, భయం అసలు లేదన్నమాట. ఏ రోజు అయినా సరే అబద్ధం అబద్ధం ఆడాను అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మన బూతులు మాడుతానంటే లోపల ఉండేలాంటి చిన్న మార్చుకుంటామండి అనే స్థాయికి వెళ్ళిపోతున్నాం. కనీసం మనలో ఏంటంటే భయము, భక్తి తక్కువైందన్నమాట. కానీ మంత్రస్నానం చూడండి, దేవునికి భయపడి, ఫరో చంపుతానని సరే దేవునికి భయపడి ఆ పని చేయకుండా వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక మనం అక్కడ చూస్తే వాళ్ళు చంపేశారు. హేరోదుకు సంబంధించి చాలా మంది పిల్లలు చనిపోయారు. కానీ మంత్రస్నానంలో ఒక్క పిల్ల కూడా ఏం చేయాలా? చంపలా. అంటే ఐగుప్తు యొక్క మంత్రస్నానాల గురించి మనం నేర్చుకోవాలన్నమాట. దేవునికి భయపడి. హేరోదు కాలంలో అయితే చంపేశారు కూడా చాలా మంది పిల్లల్ని, నరఘోష పుట్టింది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం రాకుండా సింపుల్గా మంత్రస్నానాలు ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే అదే జ్ఞానం అంటే, దాన్నే జ్ఞానం అంటారన్నమాట. వెళ్ళి సింపుల్గా మాట్లాడన్నమాట. దేవునికి భయపడి. మనం భయపడతాం దేవునికి అంటే, దేవునికి భయపడటం ఒక ఎత్తు అయితే ఇది దేవుని కార్యం, ఇది దేవుని వల్ల కలుగుతుంది అన్న భావన మనకు రావాలండి. ప్రతి విషయంలో, ప్రతి ఏదైనా డిస్కషన్ చేసినప్పుడు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా నడుచుకునేటప్పుడు ఇది దేవునికి సంబంధించింది, సంఘం దేవునికి సంబంధించింది, ప్రార్థన దేవునికి సంబంధించింది, బైబిల్ క్లాస్ దేవునికి సంబంధించింది, ఆరాధన దేవునికి సంబంధించింది, ఏదైనా ఒక మీటింగ్ దేవునికి సంబంధించింది, లేదా గ్యాదరింగ్ దేవునికి సంబంధించింది, ఫైనాన్షియల్ మీటింగ్ దేవునికి సంబంధించింది అనే వ్యవహారం మనకు తెలిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా సింపుల్గా ఉంటాం, చాలా మర్యాదగా ఉంటాం అన్నమాట. చాలా గౌరవంగా చెప్పారన్నమాట. ఏమని? ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు స్త్రీ వంటి వారు కారు, మేము వెళ్ళక ముందే పిల్లల్ని కనేస్తాం అన్నమాట. కాబట్టి ఈ నెగిటివ్ క్యారెక్టర్లో ఫరో చేసింది ఏంటంటే మగపిల్లలను చంపించమని చెప్పాడు. కానీ మంత్రస్నానంలో దేవునికి భయపడ్డాడు అన్నమాట. 5వ అధ్యాయం ఒకటి వచ్చిన చూడండి. 5వ అధ్యాయం ఒకటి వచ్చిన 5:1 ఏమైంది? ఈ చరిత్ర ఇస్తారంటే అంతే ఉండండి. ఇప్పుడు ఏమైంది? ఈ మంత్రస్నానంలో ఏమంటే పిల్లల్ని ఏం చేశారు? చంపట్లా. పిల్లలు పుడుతున్నాడు అనమాట. ఎవరు పుట్టారు? మోషే పుట్టేశాడు అనమాట. ఇప్పుడు చూడండి, 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా ఎన్నేళ్ళ చరిత్ర తెలుసండి? 80 సంవత్సరాల చరిత్ర ఉంది.
ఎన్నో అధ్యాయం నుంచి 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా. ఇప్పుడు మోషే ఆహారంలో ఎక్కడికి ఎంటర్ అవుతున్నారు? ఫరో దగ్గర ఎంటర్ అవుతున్నారు అనమాట మోషే ఆహారంలో. ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాలు ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించాడు ఎవరు? మోషే. ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మ 3 నెలలు ఏం చేసింది? కీ అనకుండా ఏం చేసింది? కాపాడింది అనమాట. కీ అంటే ఏమవుతారు? సైనికులు వస్తారు, తీసిపోతారు అనమాట. కీ అనకుండా పాలు పెట్టిందో లేకపోతే ఏమన్నా పెట్టిందో నిద్రపుచ్చిందో తెలియదు అనమాట. 3 నెలలు జాగ్రత్త మించింది. ఇక వల్ల కాల ఏం చేసింది? నదిలో పెట్టేసి దేవునికి అప్పచెప్పింది అనమాట. ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాడు ఎవరో? మోషే. ఎక్కడ సేఫ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాడు అనమాట. మనం అనుకుంటాం సమస్యలు వచ్చినాయి అనమాట. ఈ అహరోను యొకోబేతు వాళ్ళ అమ్మ ఆమె తెచ్చిన ఆలోచన మామూలు విషయం కదన్నమాట. ఆ ప్రతికూల పరిస్థితుల్లో 3 నెలలు పిల్లలు ఎలాకుంటారండి? చీమ కొట్టినా ఎడుతారు, లైట్ ఆగిపోయినా ఎడుతారు, ఫ్యాన్ లేకపోయినా ఎడుతారు అనమాట. ఇప్పుడు ఏడుతారన్నమాట. అలాంటి ఒక్క ఏడుపు వినపడ సరే సైనికులు వస్తారు. ఎవరు? ఐగుప్తు సైనికులు వచ్చి ఎవరు తీసుకెళ్తారు? చంపేస్తారు పిల్లల్ని. అలా 3 నెలలు కాపాడింది. 3 నెలలు విశ్వాసంతో కాపాడిందన్నమాట. నా కొడుకు ఐగుప్తుని ఇశ్రాయేలుని ఏం చేయాలి? ఐగుప్తు నుంచి కాపాడాలన్నమాట. విశ్వాసంతో ఉందన్నమాట. ఆ 3 నెలల తర్వాత తీసుకెళ్ళి నదిలో పెట్టి దేవునికి అప్పదన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఎవరైతే చంపాలన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ ఫరో యొక్క కుమార్తె చూసి ఏమనుకుంది? చాలా ఆనందంగా ఉన్నాడు, ఎంచుకుంటా అన్నమాట. పంపించింది ఇతర దేశాలు, బబులోను, అష్షూరు పంపిస్తామన్నమాట. సకల విద్యల్లో ఒక విద్య బబులోన్లో ఉంది. ఆ బబులోని పంపిస్తామన్నమాట. అక్కడ సకల విద్యలు అంటే అన్ని విద్య. ఇప్పుడు మనకు ఒక విద్య వచ్చు. ఏ విద్య? ఏదో ఒక విద్య మనకు సంబంధించింది. సాఫ్ట్వేరో లేదా హార్డ్వేరో లేదా వేరే పనో ఒక విద్య వచ్చు మనకి. కానీ సకల విద్యలు వచ్చన్నమాట. అన్ని విద్యలు ఎవరికొచ్చు? మోషే. సకల విద్యలందు ప్రావీణుడే అనమాట 40 సంవత్సరాలు. ఈ 40 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఇశ్రాయేలుని చూడాలన్న బుద్ధి పుట్టింది ఎవరికి? మోషేకి. ఎందుకని చిన్నప్పుడు బీజం వేసి, మనం చెప్పే కదా బీజం వేయాలన్నమాట చిన్నప్పుడు. ఆ బీజం వేసిన ఎవరు? వాళ్ళ అమ్మ. ఆ బీజం వేసినప్పుడు వచ్చాడనమాట. చూసిన తర్వాత ఏమైందంటే పరిశీలించాడు, అర్థమైపోయింది నేను ఈ వంశం చెందిన వ్యక్తిని కాదు అనమాట. అక్కడి నుంచి ఒక మనిషి చెప్పాడనమాట. ఐగుప్తులను ఇశ్రాయేలు పోటాడుకుంటానమాట. కోడితే ఐగుప్తుడు చచ్చి ఇసుకలో కప్పెట్టాడనమాట ఐగుప్తుడిని. ఐగుప్తుడు వచ్చి ఇశ్రాయేలుని కొడతాడనమాట. ఎంతైనా రోషం ఉంది కదండి ఎవరికి? రాజవంశంలో పెట్టినా సరే తన వంశాన్ని మర్చిపోవాలి. అప్పుడు మనం కొద్దిగా డబ్బు వచ్చింది అనుకోండి, మన అమ్మని చులకం మాడతాం. మనం కొద్దిగా డబ్బు వచ్చింది అనుకోండి, మన నాన్న ఎక్కువ మాడతాం. మన డబ్బు వచ్చింది అనుకోండి, మన బంధువులు ఏంటి బాబాయ్ అన్నట్టు మాడతాం మన డబ్బు వచ్చింది అనుకోండి. కానీ మోషే అలాంటి వ్యక్తి కాదన్నమాట. ఐగుప్తుల్ని ఇబ్బంది పెడతంటే ఇశ్రాయేల్ని ఇబ్బంది పెడితే కొడితే ఇసుకలో పెట్టి చంపేశాడన్నమాట. అప్పుడు భయపడి పారిపోయాడు. ఎక్కడికి? విద్యాన్ని పారిపోయాడు. అక్కడ ఒక స్త్రీ పరిచయం అవటం, అక్కడ దేవుడు పరిచయం అవటం, అక్కడ వివాహం చేసుకోవటం, గొర్రెలు కాసుకోవటం, ఉద్యోగం చేసుకోవటం. అప్పుడు గొర్రెలు కాపు ఉద్యోగం, ఆ ఉద్యోగం చేసుకుంటే అలా అన్నప్పుడు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఇది నీ పరిస్థితి అనమాట. ఇక కర్ర అవి తీసుకొని మోషే ఆహారంలో వచ్చారనమాట. ఎక్కడికి? 5వ అధ్యాయం వచ్చిందనమాట. కాబట్టి జరిగిన చరిత్ర అనమాట. 5వ అధ్యాయం ఒకటి వచ్చినాం. 5:1 తర్వాత మోషే ఆహారంలో వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుని యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నమాట. ఎవడో చూపించాడా? యెహోవా ఎవడో అన్నాడు కదా. ఎవడో చూపించాడా? చూపించాడు. కప్పలు, పేలు, తెగుళ్ళు, పొక్కుదుర్లు, 3 గాఢంధకరం, ఐగుప్తు సింహాసనం మొదలుకొని సామాన్య వరకు మొదటి సంతానం మొత్తం ఎవరండి చనిపోయిన 10 తెగుళ్ళు వచ్చింది. ఎవరికి? ఐగుప్తులకి. కేవలం ఒక్కడే కారణం. ఎవరు? ఫరో. నెగిటివ్ క్యారెక్టర్. అందుకే ఆలోచిస్తామంటే నెగిటివ్. ఒకటి చరిత్ర తెలియదు. ఏం చరిత్ర? యోసేపు యొక్క గొప్పతనం తెలియలా. 2 ఒకళ్ళ అభివృద్ధిని కోరుకొని జనాభా విస్తరిస్తుంటే వీళ్ళు మనకన్నా బలమైన జనం అవుతారు, మనం చంపేద్దాం వీళ్ళని అనే ఆలోచన పని వాళ్ళ చేత కఠిన సేవ చేశాడు అనమాట. వాళ్ళు ప్రాణాన్ని విసికించారు. ఎవరి ప్రాణమైనా సరే మనం విసికిస్తాం అనుకోండి, మనం ఎవరండి? సింపుల్ చెప్పనమాట. ఎవరు? ఫరో. ఎవరు? ఫరో. ఒకటే మాట. ఎవరు ప్రాణమైన మనం విసిగిస్తే మనం ఎవరండి? ఫరో అన్నమాట. అప్పుడు ఇశ్రాయేల్ని చాలా ఇబ్బంది పెట్టాడు అన్నమాట ఫరో. దాని తర్వాత 80 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది అనమాట. ఈ చరిత్ర గడిచిపోయిన తర్వాత మోషే బలపడటం, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయం గొప్ప భాగ్యం ఎంచుకోవటం, ఆ కర్ర తీసుకొని రావటం, ఫరో సన్నిధికి వచ్చాడనమాట. అప్పుడు తనకు ఉత్సవం చేయటకు యెహోవా ఇశ్రాయేల్ని రమ్మన్నాడు అని చెప్తే అంత దూరం ధైర్యం వచ్చిందన్నమాట. ఎవరికి? మోషేకి. సకల విద్యలో నా ప్రావీణుడే, కానీ 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాపాడనమాట. కాస్త భయపడ్డాడనమాట. తర్వాత నువ్వు వెళ్ళు, నేనున్నా అన్నాడనమాట దేవుడు.
ఆ ధైర్యంతో వెళ్ళిపోయిన తర్వాత తనకు ఉత్సవం చేయటకు యెహోవా ఇశ్రాయేలు రమ్మంటే యెహోవా ఎవడో అన్నాడన్నమాట. ఆ ఎవడో చూపించారన్నమాట. ఎంత గర్వం అండి. ఇప్పుడు మనం అంటామాట దేవుడు లేడు ఏం లేదు, దేవుడు అంటే మాకు ఎందుకంటే కష్టాలు అంటమాట. యాకోబు కన్నా కష్టాలు ఉన్నాయి మనకి. 3 నెలలు పిల్లల కేకైతే పిల్లల్ని చంపేస్తారు. ఏ తల్లి తన పిల్లలకి ఏమైనా ఇబ్బంది అయితే కనీసం జ్వరం వచ్చి తట్టుకోలేదు, చంపేసే పరిస్థితి వచ్చినాయి. కఠిన సేవ, సరిగ్గా నివాసం లేదు, బానిసత్వంతో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, ఏడుతున్నారన్నమాట, ప్రాణాలు విసిగిపోయారన్నమాట. ఇంకా ప్రాణం విసిగిన తర్వాత ప్రాణం మీద తీపి ఉండదండి. సత్యశబ్దం నేనే పోతాను, నా పిల్లగాడు ముఖ్యం అని అనుకునే పరిస్థితులు అన్నమాట. అలాంటి పరిస్థితులు కూడా దేవుని నమ్మి దేవుని మీద భారం వేసి ముందుకు నడిపించిన వ్యక్తే యాకోబు అనమాట. వాళ్ళ అమ్మ నాన్న మంచి వ్యక్తిత్వం అనమాట. మోషేని ఒక నాయకుడు చేశారు, అహరోన్ని ప్రధాన నాయకుని చేశారు, మిరియాముని ప్రవక్త చేశారన్నమాట. ముగ్గురు, ఒక వంశం నుంచి ముగ్గురు వచ్చారు. ఒకడు దేవాలయంలో, ఒకడు సమాజంలో, ఒకడు స్త్రీలకి. అంటే మనం చదువుకోవడానికి బాగుంటాయేమో ఇవన్నీ, మన అప్లై చేయడానికి చాలా బాగుంటాయన్నమాట. గొప్ప గొప్ప నాయకులు సామాన్య పిల్లలను పుడతా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే చెప్పండి, ఒక పేరు చెప్పండి. అంబేద్కర్ సామాన్యం ఇంటి పెట్టాడు, మహాత్మా గాంధీ సామాన్యం ఇంటి పెట్టాడు, వల్లభాయ్ పటేల్ సామాన్యం ఇంటి పెట్టాడు అనమాట, అబ్రహాం లింకన్ సామాన్యం ఇంటి అనమాట. గొప్ప గొప్ప వంశం, నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకునేవాడు. గొప్ప గొప్ప వాళ్ళు చిన్న వంశంలోనే పడతారు. కారణం తపన అది రావాలన్నమాట. అది లేనప్పుడు కష్టం. అప్పుడు మోషే అహరోనులు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పాడనమాట. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయటకు జనులు పోనిమ్మని ఆజ్ఞాపించాలని ఫరో అతని మాట విని ఇశ్రాయేలు పోనించటకు యెహోవా ఎవడు అనమాట. నేను యెహోవాని ఎరగను, ఇశ్రాయేలు పోనీయను. అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొని సెలవనేలా మేము అరణ్యంలోకి 3 దినం ప్రయాణమంత దూరం పోయి దేవుడిని యెహోవాకు బలి అర్పించదము, లేని అలా ఆయన మా మీద తెగులుతాయను ఖడ్గమైన పడునని అనేది. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనము తమ పనులు చేయకుండా మీరు ఎలా ఆపుతున్నారు? పనులు చేయకుండా మీరు అజ్జెప్పి మీరు సోమరులు చేస్తున్నారు అని గద్దించాడన్నమాట. ఎవరిని? మోషేని, అహరోని. కొంతమంది చూడండి, ఎంత సీరియస్ విషయం అయినా సరే సింపుల్గా అనేస్తారన్నమాట. ఎంత సీరియస్ విషయం అయినా సరే. అప్పుడు యెహోవా ఎవడు అని అనమాట. ఇక స్టార్ట్ అయిందన్నమాట. ఎవరు? ఫరో యొక్క పతనం స్టార్ట్ అయిందన్నమాట. ఇక ఒక్కొక్కటి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పూర్వకాలంలో దేవుడు అనే పదం వస్తే వాడంతైనా సరే అతను విడిపించి ఖచ్చితంగా పంపించాలన్నమాట. ఈ గత కాలంలో ఆనించాడనమాట. నువ్వు ఏ మతమైనా ఏదైనా సరే దేవుడు అనే పదం వచ్చిందనుకోండి, మీ దేవుడు బలి అర్పించాలా అంటే రాజు ఎలా ఉంటాడంటే, మీ దేవుడు బలి అర్పించాలా, పోయి అర్పించుకుని రండి అంటాడనమాట. కానీ వీడికి కనీసం ఈ ఫరోకి గౌరవ భావం లేదన్నమాట. ఎవరి మీద? దేవుని మీద. మీరు గమనించండి, మీరు ఏ కంపెనీలో ఉన్నా, ఏదిలో ఉన్నా, సార్ ఇవాళ నాకు ప్రేయర్ ఉంది, లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది, లేకపోతే ఎవరైనా చనిపోయారు అని చెప్తే ఖచ్చితంగా లీవ్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారన్నమాట. పూర్వకాలం ఇంకా బాగుంటుంది అన్నమాట. దేవుడు అనే పదం వస్తే ఖచ్చితంగా ఎంత దూరం అయినా సరే పంపించి ఏం చేస్తారంటే, అందుకే 40 సంవత్సరాలు 40 రోజులు ఏముంటుంది పండుగ నడిచింది అన్నమాట. పెంతెకోస్తు పండుగ. యెరూషలేము వచ్చారన్నమాట. ఆయా దేశాల్లో వచ్చారన్నమాట. ఎక్కడి నుంచి? కురేని దగ్గర లిబియా ప్రాంతంలో, ఐగుప్తు నుంచి, ఆసియా నుంచి, గలతీయ నుంచి, కప్పదోకియా నుంచి, అన్ని ప్రాంతాలు వెనక్కి వచ్చారు. యెరూషలేము వచ్చి 40 రోజులు ఉంటారన్నమాట. ఎక్కడ? యెరూషలేములో 40 రోజులు ఉండి పండగ చేసుకొని వెళ్ళిపోయే సమయంలో సంఘం స్థాపించబడిందన్నమాట. కాబట్టి ఒకప్పుడు దేవుడు అంటే ఖచ్చితంగా అందరూ రియాక్ట్ అయి పంపిస్తారన్నమాట. కానీ ఫరో యెహోవా ఎవడు అన్నాడన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా యెహోవా ఎవడు. ఈ మధ్య ఈ రాధా మనోహర్ దాస్ ఏదో ఓవర్క యేసు ప్రభు ఎవడు, వాళ్ళమ్మ ఎవరు, యెహోవా ఎవడు, ఒకడా బైబుల్ ఏదో అన్నాడన్నమాట. ఉంటుంది, ఉండకుండా ఉండదు అన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే చివరిలో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది అన్నమాట. ఎవరికైనా ఉంటుంది అన్నమాట. ఫరో ఎంత విర్రవీగి ఉన్నాడే, తన కుమారుని కొట్టాడన్నమాట. ఇందాక మనం ఆలోచించామన్నమాట. ఏమని? మంత్రశాలను పిలిపించి పిల్లలను చంపించాలన్నమాట. ఏ ఆలోచన అయితే పన్నాడో అక్కడ ఆలోచనే పన్నాడు. ఇక్కడ ఏమైంది? ఏమి విత్తాడో అదే కోస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఏమి ఇస్తున్నామో దాన్నే కోస్తాం. ఎప్పుడైతే ఐగుప్తు ఇశ్రాయేలు పిల్లల్ని చంపుదాం అనుకున్నాడో తన కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడు. మనం చివరిలో ఆలోచిద్దామన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవం భావం లేని వ్యక్తి అన్నమాట. కాబట్టి అప్పుడు చూపించాడండి యెహోవా ఎవరో, నిజంగా చూపించాడన్నమాట. ఎవరో ఒకసారి సందర్భం వచ్చింది, మనం చదువుకున్నాము. 8వ అధ్యాయం 8:17 అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండెను. ఐగుప్తు దేశమంతటా ఆ దేశపు ధూళి అంతా పేలాయను. శకునంగా కూడా పేలను పుట్టింపోవాలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకునంగాలు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఏం చెప్పారండి?
అంటే పేలు ఎక్కడ ఉండే, అంటే పేలు చూడండి, పేలు తల ఎంతమంది ఇప్పుడు లేవులే, పేలు చెప్పండి, ఇప్పుడు ఎందుకు లేవు చెప్పండి. అన్ని మందులు ఇప్పుడు అది అయ్యాడ ఉంటాయి, మనిషే పోతున్నాడు, అన్నీ తినేది మొత్తం మందులు ఏమంట ఏమంటాయి, ఆ షాంపూలు కెమికల్ అన్నీ కెమికల్ అన్నమాట. అప్పుడు పేలు జంతువుల మీద ఉన్నాయి, మనుషుల మీద ఉన్నాయన్నమాట. అంటే జంతువుల మీద అంటే మనుషుల మీద అంటే ఆడొక పెయిన్ కాదు, ఈ మొహం నిండా పేలే, ఎన్ని పేలు ఉంటాయి. ఎట్లా చూస్తానికి మీరు ఈ ఐసిమాలు చూసారు, ఐసిమాలో మొత్తం అదొక రకం దారుణం ఉంటుంది అనమాట, ఆ క్రియేటివ్ అనమాట, అలా ఉంటుంది అనమాట, ఆ జంతువుల మీద మనుషుల మీద అనమాట. ఎలా ఉందండి ఊహించడానికి. అప్పుడు శకునంగా అంటారు అనమాట, చెప్పి ఇది దైవశక్తి, ఇది దేవుని శక్తి అని చెప్పారు అనమాట. అయినా కానీ ఏమన్నాడు, ఏం బాధపడదు. చూడండి 24 వచ్చినాం, ఫెయిల్ అయిపోయింది. 24 యెహోవా అలాగ చేసిన బాధాకరమైన ఈగలను ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించను. ఆ దేశం ఈగల గల గుంపు వలన చెడిపోయాను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశం మీ దేవుని బలి వారు చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుని యెహోవా మేము అర్పించవలసిన బలి ఐగుప్తులో హేము. ఇదిగో మేము ఐగుప్తులో హేమైన బలిని వారి కనుల ఎదుట అర్పించినలా వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు. అంటే ఈ ఐగుప్తులు అండి, ఈ ఐగుప్తులు కొన్ని ఇష్టపడతారన్నమాట. ఏంటి ఇక్కడ సూత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మన హిందూ దేశంలో ఆవుని కొంతమంది లైక్ చేస్తారు, కోతిని లైక్ చేస్తారు, పాముని లైక్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, హిందూ దేశంలో ఉన్నాం, ఇక్కడే పుట్టామన్నమాట. మన బాధ్యత ఏంటి, మనం వాటిని ఏం చేయకూడదు, మనం ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. ఇక్కడ అదే ఉందన్నమాట. మోషే చెప్పంటే, మేము అర్పించే బళ్ళు ఐగుప్తుకి హేయమైంది. ఎందుకు హేయమైంది, వాటిని ఐగుప్తులు వేస్తారు, పూజిస్తారు, ఏమేం చేస్తారన్నమాట. దూడ బొమ్మను చేసింది ఎవరు, ఎక్కడ సంస్కృతి, అదే దూడను బలి అర్పిస్తే వాళ్ళు ఏమంటారు, ఇబ్బంది పెడతారన్నమాట. కాబట్టి ఒకరికి అభ్యంతరంగా ఉండటం కూడా మనం అందుకే పాదరమ చరిత్ర బైబిల్గా సంబంధం, అందుకే ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఆడవాళ్ళని చెప్పకూడదు. కాబట్టి కొన్ని అభ్యంతరమైన మనం ఏం చేయకూడదు, మనం చేయకూడదు అనమాట. ఎందుకని అవతల వ్యక్తిని కూడా ఏం చేయాలి, మనం సంపాదించుకోవాలి. కాబట్టి మేము చెయ్యమని చెప్పాను అనమాట. 31 వచ్చినాం. 31 ఫరో యుద్ధ నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున ఏగల గుంపులో ఫరో యుద్ధ నుండి, అతని సేవకుల యుద్ధ నుండి, అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయాను, ఒక్కటైనా నిలవలేదు. అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయం కఠినపరుచుకున్న జనులు పోనీయడాయనమాట. ఏం జరిగింది, పేలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి అన్నమాట. ఒక్క పేలే 4-5 పేలు ఉంటే తలలో ఇబ్బంది అవుతామన్నమాట. కానీ జంతువుల నిండా తల నిండా పేగులు. కానీ తర్వాత ఏంటండి, ఐగుప్తులో సింహాసనం మొదలుకొని అందరికీ ఏమవుతుందండి, వాళ్ళ సేవకులలో మొత్తం ఈగలు వచ్చినాయన్నమాట. ఈ మామిడికాయల కాలం, ఈగల కాలం వస్తే చిరాకు పుట్టింది, అసలు ఏం తింటుంది కదన్నమాట. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఈగల మొత్తం ఏమన్నాయండి, ఒక ఈగ ఉండే కదండి, ఈగల మొత్తం అనమాట, ఐగుప్తు సైనికులు మొత్తం అన్నమాట. చిరాకు పుట్టింది ఫరోకే, ఇంకా పోండి వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. తర్వాత మళ్ళీ ఏంది, ఈగల మొత్తం పోయిన తర్వాత ఏమైందండి అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, ఈగల మొత్తం పోయింది, ప్రాబ్లం అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది, హృదయం మళ్ళీ మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు ప్రార్థన, ఉపవాసం, భక్తి, ఆరాధన, బైబిల్ క్లాస్ సమయాన్ని రావటం అంటే అన్నమాట. మళ్ళీ మన ప్రాబ్లం పోయింది, మళ్ళీ ఏమవుతుంది, మనం హృదయాన్ని మళ్ళీ ఏమవుతాం, మళ్ళీ కఠిన అయిపోయింది అన్నమాట. అలా కాకుండా ఫరో ప్రాబ్లం ఉన్నప్పుడు బాధపడి నా నిమిత్తం వేడుకోండి, చూడు భలే ఉన్నాడండి. అసలు మోషే అహరోను నా నిమిత్తం వేడుకోండి అన్నాడు అనమాట. నువ్వు వంచన చేయొద్దు అని చెప్పాడు. ఎవరు, మోషే. అప్పుడు చెప్పాడు నువ్వు వంచన చేయొద్దు అని చెప్పాడు అనమాట. చేయను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సమయం కూడా మళ్ళీ అంటే ఫరో హృదయం కఠినం అయిపోయింది అనమాట. హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వు దేవుని కార్యాలని చూడలేవు, చూసినా మర్చిపోతావు. గుర్తుపెట్టుకోండి, జరిగిపోయిన కార్యాన్ని, పొందిన మేలుల్ని మనం ఏం చేయకూడదండి, మర్చిపోకూడదు అనమాట. మనం మర్చిపోతున్నామేమో జ్ఞాపకం చేసుకోండి. మనకిచ్చిన పాపక్షమాపణ అనేది నువ్వు 1000 కోట్లు కాదు, ఎన్ని కోట్లు సరే లభించదు. మనకిచ్చిన క్రొత్త జన్మ అనేది ఎవరు ఇవ్వలేరన్నమాట. క్రొత్త జన్మ మనకిచ్చిన సంఘ సభ్యత్వం ఎవరు ఇవ్వలేరన్నమాట. మనలో ఉన్న పరిశుద్ధాత్మ నీతి ముందు తీర్చడం ఎవరి వల్ల కదన్నమాట. పెట్టుకోండి, మనకు అర్థం కాగానే పాత నిబంధనలు చనిపోయిన అందరూ విశ్వాస వీరులు మొత్తం ఎక్కడున్నారు, పరదేశంలో వెయిటింగ్ అన్నమాట. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదన్నమాట. ఎందుకో దేవుడు ఆ దేశాన్ని ఇవ్వట్లా, ఇంకా పరలోకం ఇవ్వట్లా, ఇదిగో మన కొరకు ఇంకా సంపూర్ణం కాలా. మనం వస్తే వాళ్ళు అప్పుడు రంగప్రవేశం ఉంటుంది అన్నమాట. మనకిచ్చిన స్థానం అది. క్రీస్తు సంఘంలో క్రీస్తునందు ఉన్న స్థానం ఏంటి,
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టినమాట. సమస్తము ఆయన పాదం కింద ఉంచి సంఘం యొక్క పాదాల కింద ఉన్నమాట. ఉంటే అటుండు లేదా ఇటుండు, ఉంటే మత్సాకలో ఉండు లేదా క్రీస్తు సంఘంలో ఉండు, అటు ఇటు మాత్రం ఉండకూడదు. మనం ఉంటే క్రీస్తు సంఘంలో ఉండాలి లేదా మత్సాకం అనమాట. నాశనం ఉన్న కావాలి, జీవనం కావాలంట. జీవనం నాశనం ఉండకూడదు అనమాట. ఏమని చెప్పాడు? వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. నువ్వు వచ్చిన స్థితి అయితే మనకి ఇబ్బంది అన్నమాట. ఒకరినే లైక్ చేయి, ఒకరినే ఇష్టపడు. అది ప్రేమించిన మాత్రం అందరిని ప్రేమించు. అన్యుడిని ప్రేమించు, మత్సాకుడిని ప్రేమించు, క్రీస్తు ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు, అందరినీ ప్రేమించాలన్నమాట. కానీ సిద్ధాంతపరమైనవి, విశ్వాస సంబంధించింది ఒకటే ఉండాలన్నమాట. ఈ ఫరో అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలవాడంటే చెప్పాలంటే మనలాంటి వ్యక్తిత్వం కలవాడనమాట. ఎలాంటి మనలాంటి అంటే మన మనుషుల లాంటి వ్యక్తిత్వం అన్నమాట. ఎలా అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని వేడుకోమంటాం, ఆ సమస్య పొంగల్ని ఎమ్మటే హృదయాన్ని కఠినపరచుకోవటం, దేవుడు ఏం చేశాడులే అనుకోవటం అనేది మన మనుషుల స్వభావం అయిపోయిందన్నమాట. అలాగా ఫరో ఏమైందంటే ఈ స్వభావం మనలో ఉందేమో, ఈ నెగిటివిటీ, ఈ చెడ్డ లక్షణం మనలో ఉందేమో పరిశీలించుకుందాం. మేలు పొందుకున్న తర్వాత, ఆశీర్వదించిన తర్వాత హృదయ గర్వం చేత మనం ఏం చేస్తున్నాం మనం పరిశీలించుకుందాం. చేసిన మేలు ఒకప్పుడు గంటలు చేస్తాం ప్రార్థన, ఇప్పుడు ఆరాధన కావడానికి లేట్ అవుతుంది, సమయం లేట్ అవుతుంది. ఒకవేళ మానేస్తున్నారు ఆరాధన కూడా. అలా కాకుండా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక వ్యక్తి అన్నాం, అలా కాకుండా దేవునికి ఇవ్వాల్సిన మర్యాద దేవునికి ఇద్దాం అన్నమాట. అలాంటి సమయంలో కూడా ఫరో పెట్టాడనమాట, ఇబ్బంది అనమాట. తర్వాత 9:3 ఇదిగో యెహోవా బాహుబలం పొలంలోనున్న నీ పశువుల మీదకి, గుర్రముల మీదకి, నీ గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అన్నమాట. ఏం వచ్చిందండి? తెగులు వచ్చిందన్నమాట. అంటే ఎవరి మీదకి, ఎందుకు వచ్చింది ప్రాబ్లం చెప్పండి? యెహోవా ఎవడో అన్నాడే, ఆ యెహోవా ఎవడో ఎవరు చూపించాలి? ఇప్పుడు ఇశ్రాయేలు చూపించాలి, ఐగుప్తులకి చూపించాలన్నమాట. ఇశ్రాయేల్కి ఎందుకు చూపించాలి? మన దేవుని యొక్క గొప్పతనం, మన దేవుడు చేసే గొప్పతనం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలాంటి వాడో ఏం చేయాలండి? కళ్ళారా చేయాలండి చూడాలన్నమాట. ఇశ్రాయేల్ ఎలాంటి దౌర్భాగ్యాలు ఏంటంటే ఈ 10 తెగుళ్ళు, ఏది తెగులు, పొక్కుదొరలు, వడగండ్లు, మిడతలు, ఇవన్నీ చూశారన్నమాట. ఇవన్నీ చూసి ఇంకా దారుణమైన సంగతి అంటే ఎర్ర సముద్రం పాయలో చూసండి, ఒక గోడలా కట్టబడితే నీళ్ళు అన్నమాట, అందులోంచి వెళ్ళిపోయారు. అది చూసి కూడా అది దాటి తర్వాత ఒక కీర్తన పాడారన్నమాట. ఏ పాట? యెహోవానుగానా, మన పాడతాం కదా, 5వ పాట, 5 కాదు 3వ పాట, 4వ మాట, ఆ పాట పాడతామన్నమాట. ఆ పాట పాడారన్నమాట. అది పాడి నది దాటి సముద్రం దాటి బయటకు వచ్చారన్నమాట. ఆకలి అవుతుంది, నీళ్లు. ఏమైంది? ఐగుప్తులో చచ్చిపోవాలం కదా మేము, ఆడే కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు బాగున్నాయి, ఈడ మమ్మల్ని అరణ్యం చంపుతున్నాను మోషే అని ఏమన్నారండి? గొడవకు వచ్చారన్నమాట. అంటే చేసింది మర్చిపోతున్నారు. దేవుడు చేసిన మేలు ఎవడైనా, నేను ఎక్కడ చెప్పిన, లైఫ్ లాంగ్ కృతజ్ఞత ఉంటామన్నమాట. ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అవటం అంటే సామాన్యం కాదు, అది కళ్ళార చూడటం అంటే సామాన్యం కాదు. అర్థమైందా? మనం ఇప్పుడు చూడండి, కొంతమంది చూస్తామన్నమాట, చావు పడకల మీద మరణం, మృత్యువు హేళన చేస్తున్నప్పుడు అతను లేచి నిలబడితే అబ్బా దేవుడు అతను కాపాడాడండి అనుకుంటాం మనం ఇప్పుడు. కానీ ఎర్ర సముద్రం 2 పాయలే ఇశ్రాయేలు మొత్తం ఆనందంతో నడిచిపోతున్న సందర్భం చూసి కూడా, అలాంటి కార్యాలు చూసి కూడా మళ్ళీ వచ్చి చెడు చేశారంటే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అలాంటి స్వభావం, అలాంటి నెగిటివిటీ, అలాంటి చెడ్డతనం, అలాంటి చెడు మార్గం, అలాంటి చెడ్డ లక్షణం మనలో ఉందేమో మనందరం పరిశీలించుకుందాం. ఎందుకంటే మనం ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. ఇవి మనలో లేకుండా మనం ముందుకి ఒక్కొక్క అడుగు వెళ్ళాలి అన్నమాట. కాబట్టి ఎవరో ఏదైనా పట్టుకోబాకండి. మన స్టెప్ ఏంటి, మన గోల్ ఏంటి, మనం ఏం సాధించిన సంఘానికి వచ్చాం, ఏవి నిరూపించుకుంటున్నాం మనం పరిశీలించుకున్నాం, అలాగ ముందుకి వెళ్ళమాట. ఇలా పొక్కుదొరలు, వడగండ్లు ఇవన్నీ వచ్చినా సరే ఏ మాత్రం ఏం చేయాలని లెక్క చేయాలన్నమాట. ఒకసారి నిర్గమాకాండం 11వ అధ్యాయం, నిర్గమాకాండం 11వ అధ్యాయం 12:29. నిర్గమాకాండం 12:29. నిర్గమాకాండం 12:29 చదవండి ఒకళ్ళు. నిర్గమాకాండం 12:29. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క తొలి పిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేనలందరూ, ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున
ఆ ఐగుప్తులో మహాఘోష పుట్టింది. ఏమైందండి? ప్రాబ్లం ఏమైందండి? ప్రతి సందర్భం ఈగలు రప్పించాడు దేవుడు. ఏటి నీటిని నీళ్ళని రక్తంగా మార్చాడు. అది మరీ దారుణం. ఇప్పుడు తాగే నీళ్ళు అండి, ఒకప్పుడు అంటే మనం మోటార్ వేస్తే ట్యాప్ తిప్పుతాం, పైన ట్యాంకులు ఇప్పుడు ఏం లేవన్నమాట. ఒక మనిషి నదులకు వెళ్ళాలి, ఒక మనిషి బావి దగ్గరికి వెళ్ళాలి, నీళ్ళు పట్టుకోవాలన్నమాట. నీళ్ళు తాగడానికి ఆడికి వెళ్ళినప్పుడు ఐగుప్తులు మొత్తానికి ఏమవుతుంది? నీళ్ళేమని రక్తమైంది. దేనిది అనుకున్నాను అనమాట. భయపడాలొద్దు దేవునికి. ఆల్రెడీ ప్రాబ్లం నడుతుంది. ప్రాబ్లం మనకేదన్నా చైనా వారు కానీ లేదా అమెరికా మొదలు పడ్డప్పుడు అది అది అనుకుంటామన్నమాట. వార్తలు నడుతుంది కదా. ఇప్పుడు అక్కడ నడుస్తున్న వార్త ఏంటి? దేవుడు రమ్మన్నాడు ఇశ్రాయేల్ని, మోషే ఫరో పంపించలేదు అన్న నడుస్తుందన్నమాట వార్త. అప్పుడు ఇశ్రాయేల్కి ఐగుప్తుకి ఏమర్థం కావాలి? అమ్మో అర్థం అనమాట. ఒక్కో తెగులు, పొక్కుతులు, మెడతలు, వడగండ్లు, ఏగలు, పేలు అన్నీ సంభవిస్తున్నాయి. చూడండి, ఒకసారి అయితే తెపాల్లో కూడా అనమాట. తినడానికి ఒకటి వెళ్ళి తెపాలు తెచ్చి తెపాలంటే ఏమన్నాయి? ఎవరైనా ఉప్మా తీసుకున్నాండి, ఉప్మా బాగుందని పేరు తీసారండి. ఉప్మా అంటే పేరు నేను పోయేస్తారండి. అసహ్యం వేసింది అన్నమాట. పోయి మీరు తినే మంచి తీసుకున్నారు బిర్యానీ, తెచ్చుకున్నారు బిర్యానీ, ఆ పొట్ల దేంగలే బొద్దింగా అందులో బయటకు వచ్చింది. ఏమైందండి? ఇస్తురు అడుగుతామట, 3 వందలు పెట్టామట. అలాంటి పరిస్థితుల్లో కూడా తెపాల్లోనూ, గుహల్లోనూ, సందుల్లోనూ, మంచెల చెంబుల్లోనూ అన్నిట్లో ఏగలు, పేలు మొత్తం వచ్చినాయన్నమాట. భయపడాలొద్దా? భయం రాలి వాళ్ళకి. ఫరో కూడా భయం రాలన్నమాట. హృదయం కఠినమైందన్నమాట. కఠినం అయ్యి లాస్ట్ స్టేజ్ అంటే ఇది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా ఎప్పుడండి? మొత్తం చనిపోయారు. ఎప్పుడు? రాత్రే. అర్ధరాత్రిలో జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క తొలిపిల్లల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, తొలిపిల్లలన్నిటిని యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ, ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేదు. అంటే రాత్రి అందరూ హాయిగా మాకు అసలు ఏం జరగాలని పడుకున్నారు అన్నమాట. ఏం జరిగింది? ఉదయం లేచేలోపు భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు అన్నమాట, పిల్లగా ఉన్నాడు అన్నమాట. ఇద్దరే ఉన్నారు. వాడేనాడు? పోయాడన్నమాట. ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు మొత్తం ఏరండి చనిపోయారన్నమాట. వీధి మీరు అనండి, మీరే ఆ ఆర్చి ఉంది కదండి, ఇప్పుడు ఆర్చి ఉందా లేదు కదా? ఆ ఆర్చి దగ్గర నుంచి వస్తాను అనుకోండి, ఒక 10 శవాలు పడేసి అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక 10 శవాలు. ఎన్ని గొంతులు ఉన్నాయి? ఆడ నుంచి 1, 2, 3, 4, 5 గొంతులు ఉన్నాయన్నమాట. అన్ని గొంతులు మంచాలు బయటేసి మంచాల మీద శవాలు అనుకోండి, 10 పిల్లల శవం ఏమైందండి? నరఘోష పుట్టిందన్నమాట. ఆ రాత్రి మొత్తం ఐగుప్తు సింహాసనం మొదలుకొని సైనికులు మొత్తం, పిల్లలు మొత్తం పశువులు చచ్చిపోయింది. తొలి సంతానం మొత్తం చచ్చిపోయింది అన్నమాట. అందుకే పాత నిబంధనలో తొలి సంతానం ఎవరికి ఇస్తారు? తొలిది. ఎందుకంటే అలాంటి సమయంలో కూడా దేవుడు మా పిల్లల్ని చంపలా, మాకు ఆదికి తెచ్చాడు. కాబట్టి యెహోవా, అందుకే హన్న అని చెప్పిందండి, నాకు ఇప్పుడు పిల్లలు లేరు. చాలామంది అని అన్నారు, ఎన్నో మాట అన్నారు, నాకు ఇస్తే నీకు ఇస్తానమాట. ఎప్పుడైతే ఆ మాట ఉందో అది దేవుడు విన్నాడో ఎమ్మటే ఏమైందండి? గర్భం వచ్చిందన్నమాట. గర్భం వచ్చి అమ్మటే 5 ఏళ్ళు ఆగింది. 5 ఏళ్ళు సన్నిధి రాలా. అలా అని అడిగాడు, వస్తావా అడిగాడు. నేను రాను అందరిని అనుకున్నాడు అన్నమాట. మారిపోయింది అనుకున్నాడన్నమాట. 5 ఏళ్ళు ప్రిపేర్ చేసింది. 5 ఏళ్ళు ప్రిపేర్ చేసిందన్నమాట. ఏడిచావా? బాగోదు. 5 ఏళ్ళు నువ్వు అక్కడే, నేను మొక్కున్నా, నువ్వు అక్కడే ఉండాలి. ఇంకా నీ జీవితం మొత్తం, పెళ్లి వివాహం మొత్తం అక్కడే. సంవత్సరానికి ఒకసారి వస్తా, ఎఫోదుని ఇస్తా, వస్త్రాన్ని ఇస్తా, చూసి వెళ్తా, నువ్వు నా వాడివి కాదు, దేవునికి సంబంధించి చెప్పిందన్నమాట. అది ఆ చరిత్ర వెనక ఈ చరిత్ర ఉందన్నమాట. ఏ చరిత్ర వెనక? తొలి సంతానం దేవుడికి ఇస్తున్నానంటే ఇచ్చిన వ్యక్తి ఎందుకు వెళ్ళంటే, ఇదిగో ఐగుప్తులు అందరూ చచ్చిపోయారు, పశువులు చచ్చిపోయినాయి, కానీ ఇశ్రాయేలు మమ్మల్ని దేవుడు మమ్మల్ని చంపాల. అది కృతజ్ఞతతో మొదటి సంతానం నీకే తండ్రి అని కృతజ్ఞత ఇస్తారన్నమాట. కాబట్టి అలాంటి సందర్భంలో నరఘోష మొత్తం పుట్టింది. ఆ ఘోష పుట్టినప్పుడు కనీసం భయపడవద్దా? అప్పుడు వచ్చిన భయం. ఆ పడక మీద పిలిపేసి వెళ్ళిపోండి అన్నాడన్నమాట. ఇంకా బలవంతం చేస్తున్నారు ఎవరిని? ఇశ్రాయేలుని. అక్కడ దాకా తెచ్చుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మనం కూడా లోపాలు ఉంటే ఖచ్చితంగా మనకి అర్థమవుతాయి. ఎవరైనా చెప్తే తీసుకోండి, చెప్పినా తీసుకోండి, లేదంటే మన వాక్యం అనేటప్పుడు అర్థమవుతాయి అన్నమాట. పాపం గర్భం ధరించుకోవద్దు. దురాశ ఏం చేయకూడదు? గర్భం ప్రతి మనిషిలో దురాశ ఉంటుంది. ఆ దురాశ విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా పోయిద్ది అన్నమాట. కానీ దురాశ ఏమకూడదు? గర్భం ధరించకూడదు. గర్భం ధరిస్తే ఏమైంది? బిడ్డ పుట్టిద్ది. బిడ్డ పుట్టితే బిడ్డ చంపుతావా? చంపలేము, అయిపోయినట్టే అన్నమాట. కాబట్టి దురాశ గర్భం ధరచొద్దు. కాబట్టి మనిషిలో సహజంగా లోపాలు ఉంటాయి. సరి చేసుకుంటానికి సంఘాన్ని ఇచ్చాడనమాట. ఆ సంఘంలోకి వచ్చి ఖచ్చితంగా క్రమశిక్షణగా జీవితాల్లో సరిదిద్దుకుని ముందుకి వెళ్ళాలన్నమాట. ఆ సన్నివేశంలో నరఘోష పుట్టింది. రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరు ఇశ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్టు పోయి యెహోవా సేవించుడి, మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పాడన్నమాట. ఎప్పుడు వచ్చింది? అలాంటి సందర్భంలో కూడా ఏమన్నాడు?
నన్ను దీవించుడి అని చెప్పాడన్నమాట. అప్పుడు అర్థమైంది, బుద్ధి వచ్చిందన్నమాట. ఇందాక అన్నాడే తనకు ఉత్సవం చేయుటకు యెహోవా ఇశ్రాయేలును రమ్మన్నాడంటే యెహోవా ఎవడో అన్నాడే, ఆ ఎవడో చూపించాడన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా గర్వంతో ఉండొద్దు. మనకే నాశనానికి ముందు గర్వం నడిచిద్ది. ఎవరిని గర్వం వాడినే తగ్గించడం అన్నమాట. కాబట్టి గర్వంతో ఉంటే ఇప్పుడు మనం బాగుంటాం, తర్వాత నాశనం అవుతాం. కాబట్టి అలాంటి సన్నివేశాలు కూడా అప్పుడు వదిలిపెట్టాడనమాట. ఎవరిని? ఇశ్రాయేలు అన్నమాట. అప్పుడు వదలండి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్ద తీసుకొని అది పోలేక మునిపే ఏముందండి, స్వతంత్రం అంటాం కదా మనం, అది వాళ్ళకి వచ్చిందన్నమాట. పిండి ఎంతసేపు పులిసిదండి పిండి? 12 గంటల? ఇప్పుడు కాదు, అప్పుడు అన్నమాట. అంటే ఒక 2-3 గంటలు అన్నమాట. ఆ పిండి పులిసి సమయానికి వెళ్ళదండి, వెళ్ళిపోయారన్నమాట. పిండి తీసుకొని పులియక మునిపే పిండి పిసుకు తొట్టెల్లో దాన్ని మూట కట్టకొని తమ భుజంలో పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసిన ఐగుప్తు యొద్ద వెండి నగలు బంగారము వస్త్రము అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తు కటాక్షం కలుగ చేసిన కనుక వారు కావలసిన అంత ఇచ్చిరి. అట్లు వారు దోచుకొని ఐగుప్తులను దోచుకుని అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కష్టాలు పడ్డారో. మట్టి పిసుకునే ఇటుకల్లోనూ, బంకమట్టిలోనూ, పొలంలోనూ తొక్కి 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 ఎంత రొట్టె ముక్కించాలి మన చదవాలన్నమాట. నిట్టూర్పులు అన్నమాట. అంటే ఏడుపు వేరు, దుఃఖం వేరు, నిట్టూర్పు వేరు అన్నమాట. ఆ నిట్టూర్పు విడిచారన్నమాట. అది విన్నాడు దేవుడు. దాని నుంచి మనం బయటకు వస్తున్నామని ఆనందంతో వచ్చారన్నమాట. కాబట్టి మనకు కూడా కొన్ని బాప్తిసం వెళ్ళినప్పుడు బాప్తిసంలో ఎంతో బాధ ఉండదు లోపల, ఏదో మోత్రం ఉండదు అన్నమాట. ఎప్పుడు మనకి సత్యం తెలిపోతే నేను బాప్తిసం ముందు దేవుని ఉద్ధరించాలని అనుకుంటాం, కానీ నిజం సత్యం తెలియదు అంటే లోపల ఎంతో బాధ ఉంటుంది అన్నమాట. అది పోయి బాప్తిసం ముందు మొత్తం పోయింది, ఫ్రీగా ఉంటాం అన్నమాట. కొంతమంది ఉనండి, నేను ఎవరో కొన్నాను, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు సినిమా హీరోని అంటన్నమాట. లోకంలో ఉన్నప్పుడు అందరూ పోటుగాళ్ళే, కానీ మారు మనసు పోయిన తర్వాత దాన్ని అనుకోవాలన్నమాట. అనుకొని ఎక్కడ రావాలి? సంఘంలోకి రావాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వచ్చిందన్నమాట. వారు కావాల్సిన ఇచ్చిరి, అట్లు ఐగుప్తుని దోచుకొని పైరపోయినమాట. అప్పుడు ప్రయాణం స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పటికైనా బుద్ధి రావాలి కదండి ఎవరికి? ఫరోకి. మనం ఆలోచన ఎవరి గురించి? ఫరో నెగిటివ్ క్యారెక్టర్, చెడ్డ క్యారెక్టర్. ఎంత చెడ్డ ఉంది? ఎక్కడ ప్రారంభించి చెడుతాను? చరిత్ర తెలియాల. ఎవరి గురించి? యోసేపు గురించి తెలియాలన్నమాట. అక్కడ ప్రారంభమైందన్నమాట. తర్వాత ఎక్కడికి వచ్చింది? ఆలోచనకు వచ్చిందన్నమాట. ఈ ఆలోచన కాడి నుంచి ఒక్కోటి ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టి నిట్టూర్పులు విడిచినట్టు చేశాడన్నమాట. సరే, తన పిల్లగాడు పోగొట్టుకున్నాడు అన్నమాట. ఇప్పటికైనా బుద్ధి రావాలిగా, ఎక్కడైనా బుద్ధి రావాలిగా. ఇప్పుడు గాయములు చే దెబ్బలు అంతరంగం వచ్చి చెడుతానని ఏం చేస్తాయి? తొలగిస్తాయి. బైబిల్లో సామెతలో మాట ఉందన్నమాట. గాయాలు చేసే దెబ్బలంట అంతరంగంలో వచ్చింది అన్నమాట. గాయం, బాధ వచ్చిందన్నమాట. అప్పుడు ఆ చెడుతనం పోగొట్టిద్దన్నమాట. ఇప్పుడు ఏమవ్వాలండి? ఖచ్చితంగా అతను మారు మనసు పొందాలన్నమాట. మళ్ళీ ఇశ్రాయేలు భయపెట్టి ఖచ్చితంగా సిచ్యువేషన్ చూడండి. ఎక్కడ వచ్చింది? ఎర్ర సముద్రం దగ్గర వచ్చిందన్నమాట. వీళ్ళు ఎర్ర సముద్రం దాటబోతున్నారు. ఇంకంతే. మళ్ళీ ఫరో రథాలు తీసుకొస్తాడు అనమాట. రథాలని ఇందాక ఎవరిని పోగొట్టుకున్నాడు? కుమారుని పోగొట్టుకున్నాడు అన్నమాట. ఇప్పుడు సైనికులు మొత్తాన్ని పోగొట్టుకున్నాడు అన్నమాట. సైనికులు లేని రాజ్యం ఉంటుందండి, ఒక్కరోజు అయిపోయింది తెలుసండి. భారతదేశంలో సైనిక వ్యవస్థ పోయిందనుకోండి, ఇండియా ఒక రోజు అయిపోయింది అది. కాబట్టి అలాంటి పరిస్థితి అన్నమాట. 14 వచ్చాయి. ఐదో వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులు తెలియబడినప్పుడు ఫరో హృదయము అతని సేవక హృదయము ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగో చేస్తేమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకునేది. అంతటా అతడు రథములు సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములు, ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులతో తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయం కఠినపరచగా అతడు ఇశ్రాయేలు తరిమెను. అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఇశ్రాయేలు ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములను, అతని గుర్రపు రౌతులను, దండులను వారిని తరిమి బయల్సెఫోను ఎదుటన్న పిహాహీరోతుకు సమీపమై సముద్ర మార్గం దగ్గర దిగి ఉండగా వారిని కలుసుకొని అన్నమాట. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఏమైందండి? ఎవరు భయపెట్టారండి? అన్ని చేసిన కార్యాలు మరి ఎర్ర సముద్రం పాయలవుదా? ఒక్కడికే ఉందండి ఎవరికి? మోషే. ఏం మాట అట్లా అర్థం వచ్చి కర్ర అంతే అన్నమాట. దెబ్బకి అందరూ షాక్ అయ్యారన్నమాట.
అంత విశ్వాసం ఎవరికి ఉంది? మోషే గారికి ఉందన్నమాట అంత విశ్వాసం అన్నమాట. ఇప్పుడు ఈ సన్నివేశంలో ఎక్కడైనా బుద్ధి కలగండి ఎవరికి? ఫరో గారికి వచ్చిన బుద్ధి. అయినా మళ్ళీ మనం ఎందుకు బానిసలు ఉండకుండా అని పరిగెత్తు మన సైన్యాలని గొప్ప రథాలను తీసుకొచ్చారనమాట. ఎక్కడికి? సముద్ర మార్గం దగ్గర అనమాట. ఎప్పుడైతే ప్రాబ్లం చూశారో ఏమైందండి? భయపడ్డారనమాట. నాకు వచ్చిన డౌట్, ఒకవేళ లోకాసు వార్తలో మనిషి కుమారుడు దినము జరిగినట్టు, నోవాహు దినము జరిగినట్టు మనిషి కుమారుడు దినంలో జరుగునని చెప్పారు కదా. ఒకవేళ ఇప్పుడే నీళ్ళు వస్తాయనుకోండి, మన గుండెలు భయపడితే భయపడమండి, భయపడకూడదు. మరి ఒకవేళ భూకంపం వచ్చినా, కరువు రాదన్నమాట, అగ్నిగంధకాల పడ్డా, జలప్రలయం వచ్చినా నోవాహు భయం వేసిందా? నోవాహు కోళ్ళకు భయం వేసిందా? నోవాహు కొడుకులకు భయం వేసిందా? మనకు భయం వేసింది అనుకోండి, నెగిటివిటీ మనలో ఉంది, వెళ్ళిపోతాం. పౌలు గారు బతుకున్నప్పుడు ఏమన్నాడంటే, ఉన్నారో చెప్పారు గురువారం క్లాసులో అన్నమాట. ఏం చెప్పారంటే, ఎటు తోచుకున్నాడు అన్నమాట. ఇక్కడ ఉండి సేవ చేద్దాం ఉంది, పరలోకం వెళ్ళాలి, ప్రభుత్వం ఉండాలని ఉందన్నమాట. ఎప్పుడు అన్నీ బాగుండేదానికి, సముద్రం ఎదురు ఏమీ లేదు ఏమన్నమాట. అంటే శ్రమలు వస్తున్నాయి కాదంట్లా, కానీ ఏమన్నాడు? ఇరకబడి ఉన్నాడన్నమాట. ఏంది? ఇక్కడే ఉండి సేవ చేయాలని ఉంది, ప్రభుత్వ కాలను కోరుకుందన్నమాట. కానీ మనలో భయం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సముద్రం ఫరోని మళ్ళీ వాళ్ళు చేయకూడదండి, భయపడకూడదు అన్నమాట. మిక్కిలి భయపడి యెహోవా మొరపెట్టురి. చూడండి, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మనం ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తు దాసుమని చెప్పి ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఎర్రనేముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకటే ఏలమని చెప్పి. ఎవడైనా సంఘానికి వచ్చి వాడు నన్ను అదన్నాడు, ఏమి ఇదంది అని సంఘాన్ని మానేసి లోకంలో వెళ్ళాం అనుకోండి, మన అంత దౌర్భాగ్యులు ఎవడో లేదన్నమాట. ఏదన్నా ప్రాబ్లం ఉంటే డిస్కషన్ చేసుకున్నాం, మార్చుకుందాం, సరి చేసుకుందాం, నిలబడదాం. అంతేగాని లోకాన్ని చూసి ఐగుప్తులోనే బాగుంది మాకు అని అనకూడదు, లోకంలోనే బాగుంది, సంఘంలో వచ్చినాక ఏం బాగుపడ్డాం అనే మాట రాకూడదు. అలా వచ్చిననుకోండి, ఇశ్రాయేలుకి మనకి ఇప్పటికీ వేరియేషన్స్ ఉన్నాయండి. ఇప్పటికీ అలా అందరూ ఉన్నారన్నమాట. ఏం తడవలేదన్నమాట. ఎవరన్నా ఒక మాట అనుకోండి, మేము మానేస్తాం. ప్రాబ్లం వచ్చింది, ప్రార్థన చేద్దాం, తెగులు రప్పించాడు, పొక్కులు రప్పించాడు, పిల్లలను చంపించాడు, అన్ని పరిస్థితి దేవుడు మాకు తోడున్నాడు. కానీ అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మాకు తోడు ఉన్నాడు, ఇది ఒక పెద్ద విషయమా అన్న విశ్వాసం రావాలన్నమాట. నేర్చుకునే కొద్దిగా రావాలన్నమాట. అది రాకుండా ఏం చేస్తున్నానండి? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ రప్పించే మమ్మల్ని నువ్వు ప్రతి ఒక్కరు తండ్రి వచ్చి మనకు పెడతారండి. మోషే గారి మీద పెడతారన్నమాట. మోషే ఎవరు? నాయకుడు అన్నమాట. ప్రతి సమస్య అక్కడికి వచ్చిందండి, నాయకుడి దగ్గరికే వచ్చిందన్నమాట. ఎన్నో ఇబ్బందులు ఉంటాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా ప్రవర్తించడం మంచి తీరు కాదన్నమాట. గుర్తుపెట్టుకోండి, మన సమస్యలు ఉంటే మనం తెలుసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. వినకపోతే వదిలేయాలి, ఓర్చుకోవాలన్నమాట. ఇంకంతే, ఇంకంతకన్నా వేరే అన్నమాట. మాకు లోకంలోనే బాగుంది, లోకంలోనే బ్రహ్మాండంగా ఉన్నాం అనే మాట వచ్చిందనుకోండి, మనం ఎవరండి? పౌలు అంటాడనమాట, వెనుకొక తిరగ కట్టాడనమాట. వెనక్కి తిరగనేనంగా ముందున్న వాటికే వేగిరపడుచు. ముందేందండి? ముందేముంది? నిరీక్షణ ఉంది, పరలోకం ఉంది, నిత్యజీవం ఉందన్నమాట. సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు దాటుకొని దానికి ఏం చేయాలంటే అందుకోవాలన్నమాట. ముందున్న వాటికి వేగిరపడాలన్నమాట. అంతేగాని వెనకున్న వాటిని చేయదు. పౌలు ఏమంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటిపై వేగిరపడతారన్నమాట. దాని కొరకు ప్రయత్నిస్తానని అనమాట. మనం పరిశీలించుకున్నాం. ముందున్న వాటి కోసం ఏందండి? ముందేమండి? దేవుడు ఉన్నాడు, రక్షణ ఉంది, నిత్యజీవం ఉంది, ప్రభుత్వం కలిసి సహవాసం ఉందన్నమాట. నూతన ఎరుసలేం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే మనం ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకి వెళ్ళాలన్నమాట. అది అలాంటి పరిస్థితులు మనం రావాలి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇబ్బంది పడ్డారన్నమాట. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మోదమని పొర్రపాటు అనబాకండి మీరు. చూడండి, ఎవరైనా సరే ఏదైనా సమస్య వస్తే లోకంలోనే బాగుంది, లోకంలోనే ఉంటాం, ఇక్కడికి వచ్చి ఇన్ని సమస్యలు ఎందుకు అని పొర్రపాటు అనుకోండి. మనం పందెపరంగం అన్నాడు, పందెపరంగం ముందు పరిగెత్తువాడు మితంగా అన్నమాట. మితంగా మాట్లాడనుకోండి, మన గురించి మితంగా ఎవడు అండవు. నువ్వు మితంగా వ్యవహరించనుకోండి, నిన్ను ఎవడు ఏమీ అండవు. మనం మితం లేకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడుకున్నాం అనుకోండి, మనకు సమస్యలు వస్తాయి. ఆ ఎవరి సమస్యలు? మన సమస్య. ఇంకొక ప్రాబ్లం చెప్పండి, ఇప్పుడు ఉన్న కాలంలో దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని అనొచ్చు, కానీ అంత స్థాయి మనకు లేదు. యోబు గారిని పరీక్ష అంటే ఒక అర్థం ఉంది, ఆయన చాలా మంచి కార్యాలు అనమాట, ఒక అర్థం ఉంది. యోసేపును పరీక్ష అంటే ఒక అర్థం ఉంది, నీతి ఉంది. అబ్రాహామును పరీక్ష అంటే ఒక అర్థం ఉంది, నీతి ఉంది అన్నమాట. మనలో ఏ మాత్రం భక్తి ఉంది మనం పరీక్షించడానికి? అందరూ దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు అనబాకండి.
అంటే అనే స్థాయి ఒకటి ఉంది. చిన్న చిన్న వాటికి ఏమనబాకండి. ఇప్పుడు ఆరాధనకి వస్తుంది, మధ్యలో టైర్ పంచర్ అయింది, దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. నీ టైర్ పంచర్కి దేవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? లేదన్నమాట. కాబట్టి కొన్ని చిన్న చిన్న మాట కనబాకండి. దేవుడు పరీక్షిస్తాడు కాంట్లా, కానీ మన పరీక్షించడానికి మన భక్తి ఇవి సరిపోవు. అర్థమైందా? సరిపోవు అన్నమాట. మనం ఇంకా ముందుకు ఎదగాల. పసిపిల్లలు అనేవాళ్ళు, మా పాప ఉంది, చిన్న పాగుతుంది, అడుగుతుంది అన్నమాట, పడిద్ది అన్నమాట, మళ్ళీ వేసిద్ది, పడిద్ది, ఇంకో 5 వెళ్ళిపోతే బ్రహ్మాండంగా బ్యాగ్ వేసుకుని స్కూల్కి పోద్ది. అక్కడ నేర్చుకుంది మళ్ళీ వేసిద్ది, అప్పచెప్పిద్ది అన్నమాట. ఏమవుతుంది? పిల్లగాడి పెద్ద అవుతున్నాం అన్నమాట. అలాగే ఆత్మ సంబంధంగా మనం ఏమవుతున్నాం అంటే నేర్చుకుంటున్నాం, పడుతున్నాం, లేగుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. నిలబడే స్థాయి ఒకటి ఉంటుంది, అప్పచెప్పే స్థాయి ఒకటి ఉంటుంది అన్నమాట. అప్పచెప్పేటప్పుడు శ్రమలు వస్తాయి, అప్పుడు పరీక్షలు వస్తాయి. నువ్వు ఇంకా పాకటే స్టార్ట్ చేయాలా, నీకు ఇంకా పళ్ళే రాలా, నువ్వు ఇంకా మాంసం తినట్లా, నాకు శ్రమలు వస్తాయి, నాకు ఇబ్బంది పడుతుంది అనే స్థాయిలో కొంతమంది ఉన్నారన్నమాట. అలా కాకుండా అందరూ నాతో సహా అన్నమాట, నేను ఆ స్థాయికి రాలన్నమాట. మనం ఇంకా నడుచుకుంటున్నాం అన్నమాట ముందుకి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అదేందా, మనం ఇంకా నడుస్తున్నాం అంతే. ఇప్పుడే పడతాం లెగుతాం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. మనం అప్పచెప్పట్లా ఎవరికి? టీచర్కి. మనకి ఎగ్జామ్స్ రావట్లా. ఆ స్థాయికి మనం అందగలన్నమాట. కాబట్టి కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అన్నమాట. 24 వచ్చిన ముగించుకుందాం, అయిపోయింది. 18 వచ్చిన, నేను ఫరో వలనను అతని రథములను అతని గుర్రపు రౌతులను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాని ఐగుప్తు తెలుసుకున్నారు. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సహనమును సమూహమును ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించాను. ఆ మేఘస్తంభం వారి యొద్ద నుండి పోయి వారి వెనుకకు నిలిచాను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చి గనుక ఆ రాత్రి ఎంతో ఐగుప్తులు నేను ఇశ్రాయేలును నశింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని 6 నేలగా చేశాను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేలలు నడిచిపోయారన్నమాట. కాళ్ళకి ఏమోలండి, కాలికి ఏమోలమ్మా, తడవల. ఎప్పుడు నువ్వు దేవుని మాట వింటే. సముద్రంలో ఏముంటాయండి? పీసు ఉంటుందా? సముద్రం అడుగున పీసు ఉంటుందా? ఎర్ర సముద్రం మాలో తడి కూడా అవ్వాల. నువ్వు దేవుని నమ్మితే, నువ్వు దేవుడు చెప్పింది చేస్తే, దేవుని కార్యాలు చూస్తే తడి కూడా అవ్వదు. అది గ్రహించాలి మనం. కానీ మనం ఆయన ఏం చేయం. చూడండి, అక్కడ స్పష్టంగా చెప్పమంటే 6 నేల మీద. మాకు ఈ బైబిల్ చరిత్రలో బైబిల్ స్కూల్కి వెళ్ళామంటే ఇక్కడ ఏమో చెప్పిన ఇశ్రాయేల్ పేర్లు ఉంటాయన్నమాట. రామశేషుని సుక్కోతు యాతాము అంటే పిహాయిరోతు పేర్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఏం రాశారంటే 6 నేల అని రాశారన్నమాట. ఆ ఊరి పేరు అన్నమాట. ఎందుకు? మనం గుర్తించాలన్నమాట. దేవుణ్ణి నమ్మితే 6 నేల మీద తడి కాకుండా కాపాడతాడు. మనం నమ్మాల. మన బలహీనతలు మనలో ఉన్నాయన్నమాట. అంత బలహీనతలు మనం కనీసం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఒక గొప్పతనాన్ని మనం ఎరగట్లా. మనం అలాంటి స్థితిలో మనం ఉన్నామన్నమాట. అరే మనకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఎందుకు వస్తున్నాయి? వ్యక్తిగతంగా వస్తున్నాయా? ఎలా వస్తున్నాయి? స్వయం కృపాదం వల్ల వస్తున్నాయా? పరీక్షను చెప్పాకండి. ఎందుకని మనం ఆ స్థాయిగా రాలా. చెప్పే కదా, పిల్ల ఎదగాలి, పిల్ల నడవాలి, పాలు మానాలి, ఆహారం తినాలి, బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి పోయి ఆమె చెప్పింది ఏబీసీలు రాయాలి. ఏబీసీల తర్వాత ఒక ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి. ఆ ఫస్ట్ క్లాస్ తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ వస్తాయి. నువ్వు అక్కడ దాకా రాలా, నేను అక్కడ దాకా రాలా. కాబట్టి మనం దీనత్వంగా ఉంటే, మనం తగ్గించుకుంటే మన లైఫ్ మారుద్ది ఖచ్చితంగా. మనం అలాగే ఉన్నాం. చెప్పిన తర్వాత అయితే వేకువజామున యెహోవా నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారి గోడవల నుండిను ఐగుప్తు. చెప్పండి, మనం అనుకుంటాం ఇది అనుకుంటాం, నేను ఆచరణ చెప్తామన్నమాట. మనకేది ఏంటది? యువరాజ్ సింగ్ ఆర్సీబీ కొడితే అబ్బా అనుకుంటాం, ఆర్సీబీ కప్పు కొడితే అబ్బా అనుకుంటాం, ఇండియా టీం వరల్డ్ కప్ కొడితే సూపర్ అనుకుంటామన్నమాట, రోహిత్ శర్మ సెంచరీ కొడితే ఆహా అనుకుంటామన్నమాట. 6 నెలల నీళ్లు గోడలు అయినాయి అంట, ఇటు. ఆ మధ్యలో ఇస్రాయేల్ ఎదుర్కొంటూ పోతారు, ముసలోళ్ళు మూతగా ఇటు చూసుకుంటూ పోయారన్నమాట. అవన్నీ చూసి కూడా అది దాటిన ఒక గంట సేపుకే ఐగుప్తులో మమ్మల్ని చంపలేదు, మమ్మల్ని ఐగుప్తులు ఉంటే బెస్ట్ అనుకున్నమాట. ఎప్పుడు క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లోకం బెస్ట్, మత్స్యాఖ బెస్ట్. మా మత్స్యాఖలో మా పాస్టర్ గారు నాకు ఇచ్చే గౌరవం చెప్పండి, అబ్బో వచ్చి కాళ్ళు కడుగుతారు కాళ్ళు.
ఎందుకు అడుగుతాడు? ఏం చేయరు. ఒకళ్ళు నేను పోవడం ఆయన ఏముండదు, గంట పొగుడుతాడు, ఒక రోజు పొగుడుతాడు. 40 సంవత్సరాలు నేను పొగుడుతూ ఉంటాడా? ఏం ఉండదన్నమాట. దేవుడు మెప్పు మనకు ముఖ్యం. దేవుడు మనం మెప్పించాలన్నమాట. దేవుడు మనం మెప్పించాలి. ఆయన మనం పొగుడుతాడనమాట. నా ప్రియకుమారుడు అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు అబ్రాహాముని. మనల్ని ఏమంటాడా అనే స్థాయి. మనం అలాంటి పైపైన విషయాలు ఆలోచిద్దాం. కింద విషయాలు కాదన్నమాట, పైపైన విషయాలు అనమాట. దేవుడు మనం పొగడాలి. అది పొగిడితే మనకు దేవుని వచ్చింది అనమాట. మనుషులు పొగిడితే ఏమొచ్చింది? గర్వం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వారి రథచక్రంలో 24 వచ్చిన. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమైన సమూహం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రంలో ఓడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేర్చునని చెప్పుకుని. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుని మీదకి వారి రథం మీదకి రౌతులను నీళ్లు తిరిగి వచ్చినట్టుగా సముద్రం మీదకి చేయి చాపాను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను. గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి రథమును రౌతులను వారి వెనుక సముద్రంలో వచ్చిన ఫరో యొక్క సర్వశరణను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. గుర్తుపెట్టుకోండి, మనం 10 కమాండ్స్ సినిమా చూసినప్పుడు కొంతమంది పోతారు నీళ్ళలో, ఇంకా వెనక రాదు, మోసే పక్కన ఫరో పక్కన రాదాలంటే అన్నమాట. వాస్తవానికి ఏం లేవు, ఒక్కడు కూడా మిగల. సముద్రం ఇక్కడి నుంచి ఆ చివరి చాలా ఉండదు అన్నమాట. ఈ మధ్యలో ఫరో ఒక్కడాడు అక్కడ, ఫరో ఒక్కడాడు వెనక, ఒక్కడే పోయాడు వెనక్కి ఇంటికి. ఐగుప్తు తిరిగి ఒక్కడే పోయాడు అన్నమాట. అందరూ అయిపోయారు, సైనికులు పోయారు, రథచక్రాలు పోయినాయి, గుర్రపు రౌతులు పోయినాయి, గుర్రాలు పోయినాయి, ఒంట్లు మొత్తం పోయినాయి అన్నమాట. ఒక్కడే వెళ్ళిపోయాడు అన్నమాట. దిగిన గర్వం మొత్తం పోయింది. ఫరో ఎలా వెళ్ళుంటాడు చెప్పండి? ఒక్కడే వెళ్ళుంటాడు అన్నమాట వెనక్కి. అన్నీ పోయినమాట. గుర్తుపెట్టుకోండి, ఒంటరి అవుతావు. మనలో గర్వం ఉంటే ఒంటరి అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎవడు మనకు చేయించడు, స్నేహితులు చేయించరు, బంధువులు చేయించరు, దేవుడు చేయించడు, ఎవడో అందించనమాట. అలా కాకుండా చాలా పద్ధతిగా నెగిటివిటీ, ఒక చెడ్డ లక్షణం వల్ల కాకుండా, ఫరో చూడండి, తన నాశనానికి తానే కారకుడు. ఎవ్వరు ఏం చేయాల, అర్థమైందా? ఎవ్వరు ఏం చేయలేరు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నమాట. ఎవరికి? ఫరోకి ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నమాట. చివరికి కుమారుడినే కోల్పోయాడన్నమాట. తర్వాత సైన్యానికి కోల్పోయాడు. ఇంకేం రాజు? ఎవడైనా వస్తాడు, వచ్చేస్తాడు, ఐగుప్తులు చంపేస్తారనమాట. అప్పుడు అంటారనమాట, ఏం రాజు నువ్వు తీసే అంటారనమాట. అయిపోయింది, రాజ్యం పోయింది, పిల్లలు పోయారు, అందరూ పోయారన్నమాట. కాబట్టి మన గర్వం మనల్ని నాశిస్తుంది. నెగిటివిటీ, చెడుతనం మనలో ఉందేమో పరిశీలించుకుందాం. నాకు ఇచ్చిన టైం ఎక్కువైంది అనుకుంటా. కాబట్టి ఫరో గురించి ఆలోచించమాట. మీరు ఫరో అంటే ఏదో అన్నమాట కదా. ఫరో ఒక చెడ్డ వ్యక్తి. ఫరో ఎక్కడ ప్రారంభమైంది? యోసేపుని ఎప్పుడైతే ఎరగలేదో ఏమైందండి? ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట. ఒక్కొక్కటి హృదయం కట్టినపరుచుకుంటాం, చివరికి అన్నీ కోల్పోయాడన్నమాట. కాబట్టి మనం అలా కాకుండా, మనలో చెడ్డ మార్గం ఉందేమో, చెడు ఉందేమో మనం పరిశీలించుకొని ఒక్కొక్కటి మనం మార్చుకుంటా ఎదుక్కుంటూ ముందుకెళ్దాం. ఒకటి మాత్రం వాస్తవం, మనం పాగుతున్నాం అంతే, మనం నడుస్తున్నాం, మనం పడుతున్నాం అంతే. ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, నేర్చుకోలేదు, అప్పచెప్పలేదు. ఇంకా అప్పచెప్పే స్థాయికి వచ్చామన్నమాట. మనం ఇంకా పెద్దలు అవుతాయి, ఒకరికి సహాయ స్థితిలోకి వస్తే ఇంకా బాగుంటే అప్పుడు మనకేమొస్తాయి? శోధనలు, శ్రమలు వస్తాయన్నమాట. చిన్న వాటికి ఈ శ్రమలు అనుకోవద్దు. కాబట్టి మనందరం చెడ్డ లక్షణం కాకుండా మంచి లక్షణం కలిగి రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందలు చేసుకుంటూ నన్ను హెచ్చరించుకుంటూ